ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాము. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధానంలోకి వచ్చాం ప్రభువా. మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు, చప్పట్ల ద్వారా నిన్ను మహిమపరిచారు, కంఠస్వరముల ద్వారాగా నీకు మహిమను తీసుకొచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం ప్రభువా. మీరే మాతో మాట్లాడండి అయ్యా. మా హృదయమును, మా చెవులను సున్నతి చెయ్యండి ప్రభువా. నీ అభిషేకం ఇవ్వండి ప్రభువా. నీ ఆత్మ నింపుదల ఇక్కడున్న ప్రతి వ్యక్తికి దయచేయండి ప్రభువా. బలహీనమైన బిడ్డలను బలపరచండి అయ్యా. అపవాదైతే నాయన గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వస్తున్నాడు. అయితే ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసం చేయాలని చూస్తున్నాడు. ఇలాంటి దినాలలో మేము జీవిస్తుండగా ప్రభువా, వాక్యము పట్ల ఆసక్తిని మాలో రేపండి ప్రభువా. వాక్యము పట్ల ఆసక్తి లేకపోతే మేము చచ్చిన వారము. నిజముగా నాయన మేము వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఎత్తబాటు కొరకు మేము సిద్ధపడే విధముగా మేము నిన్ను ప్రేమించుచున్నాము ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి. మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి. నీ కృప సమృద్ధిగా ఈ ప్రియబిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. సంగమా, ఇక్కడే ఉన్నారా? కొద్ది నిమిషాలు మరి ప్రవక్త క్రీస్తులో దాచబడిన జీవము అనే వర్తమానంలో నుండి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే లేఖనాన్ని తీసుకున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 19వ వచనంలో నుండి ఈ లేఖన భాగం తీసుకొని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రజలా మీ ఎంతమంది ఆ పుస్తకం చదివారు? ఆ పుస్తకం చదివిన వారు చేతులెత్తండి. క్రీస్తులో దాచబడిన జీవం చదివారా? ఏం చదవలా? నేను దీని మీదే మాట్లాడతానని అంతకుముందు వారం కూడా చెప్పాను. హల్లెలూయా. చదవండి ఆ బుక్. ఏదో ఒక ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్తే పరలోకం వెళ్ళాం. దానికి చాలా ప్రాసెస్ ఉంది. నీకు పరలోకం వెళ్ళాలంటే ఈ బుక్లో ఉంది. ఎన్నో పేజీలు లేవు. ఇది ఎన్నో పేజీలు లేవు. మొత్తం కలిపిన 45 పేజీలు ఉన్నాయి అంతే. 45 పేజీ దాకా ఉంది అంతే. హల్లెలూయా. 20 పేజీలు ఒకసారి 20 పేజీలు ఒకసారి చదివినా 2 సార్లు అయిపోతుంది ఆ బుక్. దేవుడికి మహిమ కలుగునుగాక. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. చాలా అద్భుతమైన పుస్తకం ఇది. మరి ప్రవక్త ఈ పుస్తకము 1955 నవంబర్ 10వ తారీఖున బోధించాడు. నేను ఈ పుస్తకము చదివినప్పుడు చాలా విషయాలు నాకు బయలుపరచబడ్డాయి. హల్లెలూయా. చాలా విషయాలు, దీంట్లో చాలా దాచబడిన ధనం. ప్రజలా దాచబడిన ధనం. దేవుడికి మహిమ కలుగునుగాక. సరే, నేను ఈ పుస్తకంలో 11వ పేజీ 21వ పేరా నుండి నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుచున్నాను. అంతకుముందు వారం మరి 20వ పేరా దాకా చూసుకున్నాము. 21వ పేరా. ప్రజలా ఎంతమంది సంతోషంగా ఉన్నారు? పోయిన ప్రభురాత్రి భోజనానికి అనుకుంటా మాట్లాడింది. హల్లెలూయా. సాయంకాలం టైంలో మాట్లాడాం. ఉదయకాలంలో అబద్ధపు క్రీస్తులు, నిజ క్రీస్తుల గురించి మాట్లాడి ఉన్నాము. 24వ అధ్యాయం మొత్తము క్లుప్త వివరణ మాట్లాడటం జరిగినది, మత్తయి సువార్త. అయితే ఈరోజు ఈ దినము హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 19-20 వచనాలు చూసాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇది అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఈ హెబ్రీలకు ఎవరు రాస్తున్నాడు? పౌలు. మీకు తెలుసా మొదటి కాలపు దూత ఎవరో తెలుసా? అపోస్తలుడైన పౌలే అయి ఉన్నాడు. ప్రజలా ఆయన అమ్మటే మరి 12 శిష్యులు ఉన్నా కానీ ఆ 12 శిష్యుల్లో ఒకళ్ళని పెట్టుకోలేదు, కానీ పౌలుని దూతగా పెట్టేసేసాడు. హల్లెలూయా. అగ్ని స్తంభంతో కలుసుకున్నాడు పౌలుని. దమస్కా మార్గంలో అగ్ని స్తంభంతో కలుసుకున్నారు. యేసుక్రీస్తు ఆయన చనిపోయి తిరిగి లేచి అవతల గట్టుకు వెళ్ళిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మను మేడగదిలో 120 మంది మీదకి పంపించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి పౌలుని ఎన్నుకోవటం జరిగినది. ప్రైజ్లార్డ్. సంఘకాలపు వర్తమానికుడిగా పౌలుని ఎన్నుకున్నాడు. ఈ పౌలే దగ్గరగా 14 పత్రికలు రాశాడు. మరి వాటిల్లో ఒకటి హెబ్రీలకు రాసిన పత్రిక. ఇది హెబ్రీలు ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలై ఉన్నారు. హెబ్రీలు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలై ఉన్నారు. మీకు తెలుసా, అబ్రహాములో నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకులో నుండి యాకోబు వచ్చాడు, యాకోబులో నుండి 12 గోత్రాల వాళ్ళు వచ్చారు. వాళ్ళే ఇజ్రాయేల్ ప్రజలుగా పిలువబడ్డారు. మరి వాళ్ళకి మోషే మొదటి నిర్గమంలో ప్రవక్త ఎవరై అంటే మోషే అయి ఉన్నాడు. వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడంటే కానాను దేశం ఇచ్చాడు. వాగ్దాన దేశమైన కానాను దేశం ఇచ్చాడు. హెబ్రీలకు రాస్తూ అక్కడ ఏం చెప్తున్నాడంటే అక్కడ జరిగిన కార్యాలను తీసుకొని కొత్త నిబంధనతో పోల్చి చూపిస్తున్నాడు. పాత నిబంధనలో జరిగిన కార్యాలు కొత్త నిబంధనలో పోల్చి చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాన్సన్ట్రేషన్ వాక్యం మీద పెట్టాలి. సంగమా, కాన్సన్ట్రేషన్ వాక్యం మీద పెట్టకపోతే నువ్వు ఇక్కడికి రావటం కూడా ఉపయోగం లేదు. ఏడో ఇంటికాడ గోళీలు ఆడుకుంటా కూర్చోవచ్చు. ప్రజలా
లేకపోతే టీవీ పెట్టుకొని రిమోట్ వేసుకొని చూసుకుంటూ కూర్చోవచ్చు. హల్లెలూయా. ఇక్కడికి ఒక ఉద్దేశం కొరకు వచ్చావు, ఇక్కడికి ఒక ప్రణాళిక కొరకు వచ్చావు. దేని కొరకు వచ్చావంటే నీ శరీరం మారాలని, క్రీస్తుతో నడవాలని, నీ జీవితము వాక్యానుసారంగా మలచబడాలని. మరి ఏం చెప్తున్నాడో వినాలి కదా ప్రజల. పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో వినాలి. అందుకే మీ యొక్క ప్రాణము, ఆత్మ, శరీరం మొత్తం దీని మీద కేంద్రీకరించాలి. పిల్లలు తల్లులు బిడ్డలను స్వాధీనంలో ఉంచుకోండి. మరి కొంచెము గందరగోళముగా ఉన్నది. ఆ గందరగోళం మొత్తం తీసివేయబడాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మే ఇక్కడ సంచరించునుగాక, పరిశుద్ధాత్మే కార్యం చేయునుగాక. ప్రజలాడ హల్లెలూయా. అందరి కాన్సన్ట్రేషను వాక్యం వైపుకి తిప్పాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. వినబడుతున్నాయా నా మాటలు? ఏదో ముందు వాళ్ళకి వినబడి వెనకాలకి వినబడకుండా లేవు కదా, అందరికి వినబడుతున్నాయి కదా, అందరికి వినబడుతున్నాయా? హల్లెలూయా. మొక్కుబడి భక్తులు కాదు మనం, ఏదో నామకార్థ విశ్వాసులం కాదు మనం. బ్రతికితే క్రీస్తే అన్నవారం, చావైతే లాభం అన్నాడు పౌలు గారు. అట్టి రీతిగా మనము బ్రతుకుట క్రీస్తు కొరకే జీవిస్తున్న వాళ్ళం మనం. ప్రజల 21వ పేరాలో ఇక్కడ ఆత్మ ఫలాల గురించి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలాల గురించి రాయబడి ఉన్నది. ప్రజల దాన్ని తీసుకొని వస్తున్నాడు ప్రవక్త. హల్లెలూయా. మొదటి కాలపు ప్రవక్త ఆయన. హల్లెలూయా. మీకు తెలుసా గలతీలకు రాసిన పత్రిక రాసింది ఎవరు? పౌలు గారే. హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు చెప్పిన వర్తమానం మీద ఎవరు ఆధారపడ్డారో తెలుసా? 7వ సంఘకాలపు దూత విలియం మ్యారియన్ బ్రనాం గారు పౌలు గారు ఏదైతే చెప్పాడో అదే బోధ తిరిగి మరలా ఈ కాల ప్రవక్త తీసుకొని వచ్చాడు. ప్రజల సరే, చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని నేను గమనిస్తున్నాను. నేను బోర్డు కూడా యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది 3వ నిర్గమంలో. ప్రజల బైబిల్ మొత్తము 3 నిర్గమాలు. ఒకటి నిర్గమాకాండంలో జరిగింది, అది మొదటి నిర్గమం. హల్లెలూయా. ఆ బానిసలుగా ఉన్నారు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీ ప్రజలు తమది కాని పరదేశమందు 400 సంవత్సరాలు ఆ దేశపు జనులకి బానిసలుగా ఉంటారని దేవుడు అబ్రహాముతో ఆది కాండం 15వ అధ్యాయంలోనే చెప్తాడు. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ తర్వాత 400 ఏండ్ల తర్వాత ఆ కాలంలో 100 సంవత్సరాలు ఒక తరం అయి ఉన్నది. కాబట్టి 400 ఏండ్లు ఎన్ని 4 తరాలు. నీ 4వ తరం వారు తిరిగి మరలా ఇక్కడికి వస్తాడని దేవుడు చెప్పాడు. ప్రజలా హల్లెలూయా. నేనే వారిని విడిపిస్తాను. కాబట్టి మనం చూస్తున్నాము, నిర్గమము అంటే 2 కార్యాలు ఉన్నాయి. ప్రతి నిర్గమములో కూడా 2 కార్యాలు ఉన్నాయి. ఒకటి బయటికి వచ్చుట. హల్లెలూయా. నిర్గమము అంటే బయటికి వచ్చుట. రెండోది లోపలికి ప్రవేశించుట. ప్రజలా ఇక్కడ మీరు చూడండి, బయటికి వచ్చుట, లోపలికి ప్రవేశించుట అర్థం ఏంటి పాస్టర్ గారు అసలు? హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే బానిసలుగా ఉంటున్నారు. బానిసలుగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజలని ఆ యొక్క ఐగుప్తు నుండి బయటికి తీసుకొని రావటానికి దేవుడు అక్కడ ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరేంటయ్యా అంటే మోషే అయి ఉన్నాడు. ఆయనే మొదటి నిర్గమం యొక్క ప్రవక్త. ప్రజలా ఆయన ఏం చేస్తున్నాడంటే అగ్ని స్తంభాన్ని కలుసుకున్నారు. మండుచున్న పొద దగ్గర అగ్ని స్తంభాన్ని కలుసుకున్నాడు. ఆయన అగ్ని స్తంభాన్ని కలుసుకొని ఏం చేస్తున్నాడయ్యా అంటే తన ప్రజలను విడిపించటానికి దేవుడు మోషేలోకి దిగొచ్చాడు. మోషేలోకి దిగొచ్చి ఐగుప్తుకి వెళ్తా ఉన్నాడు. ప్రజల ఐగుప్తుకి వెళ్ళి ఇజ్రాయిల్ ప్రజలని మరి అక్కడ మీరు చూస్తే ఐగుప్తు దేశంలో పాత్రలు కుమ్మరించబడటం చూస్తున్నాం. ఏం కుమ్మరించబడుతున్నాయండి? పాత్రలు, తెగుళ్ళు కుమ్మరించబడుతున్నాయి. పాత్రలంటే తెగుళ్ళు. పాత్రలంటే
తెగుళ్ళు. హల్లెలూయా. పాత్రలు అంటే ఏంటి? తెగుళ్ళే పాత్రలు. మీరు చూసినట్లయితే అక్కడ ఆ పాత్రలు కుమ్మరించబడతా ఉన్నాయి. ఆ పాత్రల ద్వారాగా ఐగుప్తు దేశం మొత్తం సర్వనాశనం అయిపోతా ఉన్నది. 10 రకాల తెగుళ్ళు వచ్చినాయి అక్కడ. 1 2 ఎన్ని తెగుళ్ళు అండి? 10 రకాల తెగుళ్ళు వచ్చినాయి. ఐగుప్తు దేశం మొత్తం సర్వనాశనం అయిపోయినది. చివరికి దేవుడు మరి ఆ యొక్క 10వ తెగులును పంపించాడు. ఏంటి 10వ తెగులు చెప్పండి? 10వ తెగులేంటి? ఏమో పాస్టర్ గారు అంటారా? కొంచెమన్నా అవగాహన ఉండాలి బైబిల్ గురించి. వాక్యము పడిన వాక్యము ఆపరణ ఎత్తుకొని వెళ్తున్నాయి అనుకో ఆకాశ పక్షులు. ఉపయోగం ఏంటి? నీలో వాక్యం లేనప్పుడు ప్రయోజనం ఏంటి? ప్రజలా 10వ తెగులు ఏంటో తెలుసా? వాళ్ళు విడిపించబడే ముందుగా వచ్చిన తెగులు అది. ఆ తెగులుతో ఫరో అంటున్నాడు, అయ్యా నీ ప్రజల్ని తీసుకొని వెళ్ళిపో ఇక్కడి నుండి అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ తెగులంటే? తొలుచూలు కుమారుడు చంపబడుట, తొలుచూలు బిడ్డ చంపబడుట. అదే 10వ తెగులు, మరణదూత రావటం. మీకు తెలుసా ఈ కాలంలో కూడా పాండ్రు వర్ణ రంగు కలిగిన గుర్రం మీద హల్లెలూయా ఒకడు స్వారీ చేస్తున్నాడు. వాడి పేరేంటంటే మృత్యువు, మరణమే. వాడి పేరే మరణం, పేరే మరణం. ఈరోజు ఆ మరణదూత స్వారీ చేస్తా ఉన్నది. భూమి మీద స్వారీ చేస్తుంది, రోడ్ల మీద స్వారీ చేస్తుంది, కుటుంబాలలో స్వారీ చేస్తుంది. ప్రజలా ఆ రోజు ఐగుప్తులో స్వారీ చేసినది మరణదూత, ఈరోజు లోకం మీద స్వారీ చేస్తా ఉన్నది. అయితే ఈ టైంలో గొర్రెపిల్ల రక్తం ఉన్నది. ప్రజలా మోషే వర్తమానం ఏంటయ్యా అంటే గొర్రెపిల్లని చంపి ఆ ద్వార కమ్మెల మీద గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పూయమన్నాడు. హల్లెలూయా. ఏ కుటుంబం మీద అయితే గొర్రెపిల్ల యొక్క రక్తము ఉంటుందో, ఏ ద్వార కమ్మెల మీద అయితే గొర్రెపిల్ల రక్తం ఉంటుందో మరణదూత అక్కడికి ప్రవేశించలేదు. ప్రజలా ఎందుకు ప్రవేశించలేదయ్యా అంటే అక్కడ గొర్రెపిల్ల చంపబడి ఉన్నది. ఆ బిడ్డ నిమిత్తం గొర్రెపిల్ల చంపబడి ఉన్నది. ఆ బిడ్డని రక్షించింది గొర్రెపిల్ల, ఆ కుటుంబాన్ని రక్షించింది గొర్రెపిల్ల. మరి నీకు ఈ దినం ఏం కావాలి? గొర్రెపిల్ల యొక్క రక్తము కావాలి. ఓ ఆ గొర్రెపిల్ల 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల, 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. అదే ప్రకటన 10లో ఆ గొర్రెపిల్ల ఏం చేస్తా ఉన్నదంటే పుస్తకాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. చంపబడిన గొర్రెపిల్ల గ్రంథాన్ని తీసుకున్నది అక్కడ. ప్రకటన 5లో గ్రంథాన్ని తీసుకొని ప్రకటన 10లో భూమి మీదకి వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యమే రక్తమై ఉన్నది. ఎక్కడుండాలి? నీ నుదుట మీద ఉండాలి వాక్యం, నీ హృదయంలో ఉండాలి వాక్యం. హల్లెలూయా. అవునా? హల్లెలూయా. భర్త నామము ఆ నొసళ్ళ మీద కనపడాలి. అవునా కాదా? భర్త ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము ఉండాలి, బాసికలుగా కట్టుకోవాలి. ప్రజలా ఈరోజు మనకి వెండి బంగారాలు కాదు ముఖ్యం, ఈరోజు డబ్బు కాదు ముఖ్యం, ఈరోజు ఆ యొక్క సుఖభోగాలు కాదు ముఖ్యం, ఈరోజు నిత్య జీవం అనేది ముఖ్యం. ఈ నిత్య జీవం ఎవరికైతే లేదో, ఈ యొక్క దేవుని ముద్ర ఎవరికైతే లేదో, ఆ గొర్రెపిల్ల రక్తం ఎవరికైతే లేదో ఆ ఇంటి మీద మరణదూత వస్తుంది. ప్రజలా నీకు ఎంత డబ్బైనా ఉన్నా మరణదూత రాక తప్పదు. నువ్వు ఎంత సుఖభోగాలు అనుభవించినా మరణదూత రాక తప్పదు. మరణదూత నుండి విడిపించబడాలంటే ఒకే ఒక్క మార్గం అన్నది, అదే గొర్రెపిల్ల యొక్క రక్తమై ఉన్నది. మొదటి నిర్గమంలో గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మాత్రమే వాళ్ళు విడిపించబడ్డారు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించాలి వర్తమానం. ఈరోజు బయటికి తీసుకొని రావటం అంటే బానిసత్వము నుండి బయటికి తెస్తున్నాడు.
ఐగుప్తు యొక్క ఆచారాల నుండి బయటికి తెస్తున్నాడు, సంఘ శాఖల నుండి బయటికి తెస్తున్నాడు. రోజులా పట్టుకుంటున్నారా? మొదటి నిర్గమం ఐగుప్తు నుండి బయటకు వచ్చుట మోషే చేశాడు పరిచర్య. మూడవ నిర్గమంలో ఉన్న ప్రజలం ఎవరంటే మనమే. మూడో నిర్గమపు ప్రవక్త ఎవరంటే విలియం మ్యారియన్ బ్రన్హామ్, ఈ కాల ప్రవక్త. అక్కడ మొదటి నిర్గమం ప్రవక్త మోషే, మూడో నిర్గమం ప్రవక్త ఏలియా, ఆత్మ కలిగిన ఆయన. ప్రజలా మరి మనం చూస్తున్నాం, అక్కడ ఐగుప్తు నుండి బయటికి తెచ్చాడు. ఐగుప్తు యొక్క ఆచారాల నుండి, ఐగుప్తు యొక్క సిద్ధాంతాల నుండి వాళ్ళని విడిపించి బయటికి తీసుకొని వచ్చాడు. మూడో నిర్గమం ప్రవక్త కూడా ఏం చేశాడో తెలుసా? సంఘము యొక్క ఆచారాల నుండి, సంఘము యొక్క కట్టుబాట్ల నుండి, సంఘము యొక్క పద్ధతుల నుండి విడిపించి బయటికి తీసుకొని వచ్చాడు. బానిసలుగా ఉన్న వారన్నిటి నుండి విడిపించి ఆ రోజు మోషే ఎలాగ బయటికి తీసుకొని వచ్చాడో, ఈ రోజు మనల్ని కూడా డినామినేషన్ యొక్క బానిసత్వము నుండి విడిపించి బయటికి తీసుకొచ్చాడు. ప్రజలా విడిపించిన ఆయన తిరిగి మరలా ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? బయటికి తీసుకొచ్చిన ఆయన నిర్గమంలో మొదటి పార్ట్ ఏంటి? నిర్గమంలో 2 పార్ట్స్ ఉన్నాయి. ప్రతి నిర్గమానికి 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ బయటికి వచ్చుట, అంటే మనము సంఘశాఖ నుండి బయటికి వచ్చాం, లోకము యొక్క ఆచారాల నుండి బయటకు వచ్చాం, మరి లోకము యొక్క పద్ధతుల నుండి బయటకు వచ్చాం, హిందూయిజం నుండి బయటకు వచ్చాం, విగ్రహారాధన నుండి బయటకు వచ్చాం, మత శాఖ భక్తి నుండి బయటకు వచ్చాం, లోక క్రమాల నుండి బయటకు వచ్చాం. అయితే బయటికి తీసుకొచ్చిన ఆయన బయటికి రాంగల్నే సరికాదు. ప్రజల ఒక పరిచర్య జరిగినది. బయటికి వచ్చిన ఆ వారు రెండోది ఎక్కడికి వెళ్ళాలి? రెండవ భాగమున్నది. మొదటి భాగము ఐగుప్తుని విడిచిపెట్టుట, ఐగుప్తు నుండి బయటికి వచ్చుట. రెండవ భాగమున్నది, 2 పార్ట్స్. రెండవ పార్ట్ ఉన్నది. రెండవ పార్ట్ ఏంటంటే లోపలికి బయటికి వచ్చిన వారిని తిరిగి మరలా లోపలికి తీసుకొని వెళ్ళాలి. పాస్ గారు లోపలికి తీసుకెళ్లాలంటే మరలా ఐగుప్తుకి తీసుకెళ్లాలనా? ఆ ఐగుప్తుకి తీసుకెళ్లటం కొరకు ఐగుప్తు నుండి విడిపించాల్సిన అవసరం ఏంటి? దేవుడు ఒకవేళ ఐగుప్తుకే తీసుకెళ్తే, మళ్ళీ ఆచారాల వైపుకే తీసుకెళ్తే, మళ్ళీ సిద్ధాంతాల వైపుకే తీసుకెళ్తే అసలు అక్కడి నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? హల్లెలూయా. అక్కడ నుండి బయటికి తీసుకొచ్చింది దేనికి? మరలా దానిలోకి వెళ్ళేదాని కొరకు కాదు. ప్రజలా లోపలికి తీసుకెళ్ళుట అంటే వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళుట, వాగ్దానం చేయబడిన భూభాగంలోకి తీసుకెళ్ళుట. అక్కడ మొదటి నిర్గమంలో వాగ్దానం చేయబడిన భూభాగం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించు దేశము, అదే కానాను అయ్యున్నది. కానాను దేశానికి తీసుకొని వెళ్ళుట. ప్రజలా ఈ మొదటి నిర్గమం దృష్టిలో పెట్టుకుంటే మీకు అర్థమైతే ఇప్పుడు మూడో నిర్గమం అర్థమవుతుంది. హల్లెలూయా. మొదటి నిర్గమము అర్థమైతే మూడవ నిర్గమము అర్థమవుతుంది. మొదటి నిర్గమానికి ప్రవక్త ఉన్నాడా? ఆ ప్రవక్త పేరేంటి? మొదటి నిర్గమంలో ఉన్న ప్రవక్తని అగ్నిస్తంభం కలుసుకున్నదా? మండుచున్న పొద దగ్గర అగ్నిస్తంభమైన దేవుడు కలుసుకున్నాడా? మరి మూడో నిర్గమానికి కూడా ప్రవక్త ఉన్నాడా? ఆ ప్రవక్త పేరేంటి? 7వ సంఘకాలపు వర్తమానికుడైన విలియం మ్యారియన్ బ్రన్హామేనా? మరి ఆయన కూడా అగ్నిస్తంభం కలుసుకున్నదా? ప్రజలా ఆయన కూడా అగ్నిస్తంభం కలుసుకున్నదా? మొదటి నిర్గమం ప్రవక్త సీనాయి పర్వతం మీదకెళ్ళి ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడా? హల్లెలూయా. మరి మూడో నిర్గమం ప్రవక్త కూడా
ఆరిజోనా ప్రాంతానికి వెళ్ళి ఆ మేఘంలోకి వెళ్ళి 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని ఆయన కూడా ఒక గ్రంథాన్ని తీసుకొని 3వ నిర్గమం ప్రవక్త కూడా వచ్చాడా? ప్రజల మొదటి నిర్గమము ప్రవక్త. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఆకాశము నుండి మొదటి నిర్గమం ప్రవక్త టైంలో ఆకాశము నుండి మన్నా కురిసిందా? ప్రజల మన్నా కురిసిందా? మొదటి నిర్గమం ప్రజల కోసం మన్నా కురిసిందా? 3వ నిర్గమం ప్రజలున్నారా ఇక్కడ? మరి 3వ నిర్గమం యొక్క ప్రజల కోసం ప్రజల హల్లెలూయా. మరి మన్నా ఆ రోజు మన్నా తిన్నా చనిపోయారేమో గాని హల్లెలూయా నేనిచ్చు ఈ ఆహారం తిన్నవాడు ఎన్నడూ చనిపోడని చెప్పాడా ఆయన? యేసుక్రీస్తే చెప్పాడా? హల్లెలూయా. అవునా? అదే నా శరీరం అన్నాడు. ఇది నా శరీరం అన్నాడు. ఇది నా రక్తం అన్నాడు. దీనిని తీసుకొని భుజించమన్నాడు. ప్రజలా మరుగై ఉన్న మన్నాను తీసుకొస్తున్నాడు. జీవ జలాలు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. 21వ పేరా. మరియు ఆత్మ ఫలము ఏంటి? ఆత్మ ఫలములు. ప్రైజ్ లార్డ్. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు అతనిలో కనపరచబడే ఫలాలు ఏంటయ్యా అంటే ఇవే. ప్రైజ్ లార్డ్. ప్రేమ, సంతోషం, ప్రైజ్ లార్డ్, సమాధానం. మీకు ఒక విషయం తెలుసా? ఎవరి మీదైనా కోపంగా ఉందనుకో, అతన్ని ప్రేమించటానికి ప్రయత్నించు. పాస్టర్ గారు, నేను ఆ వ్యక్తిని ప్రేమించలేకపోతున్నా పాస్టర్ గారు అంటున్నావు అనుకో, ఇంకా నువ్వు ఆత్మ కలిగి లేవు. హల్లెలూయా. యేసు మొదటి రాకడలో వచ్చినప్పుడు హల్లెలూయా తాను ద్వేషించిన వారిని ప్రేమించాడు. కావున తన మీద రాళ్ళు కొట్టడానికి ఎత్తిన వారిని ప్రేమించాడు. ప్రైజ్ లార్డ్. తన్ని హింసించిన వారిని ప్రేమించాడు. అవునా కాదా? అవునా? తన గురించి చెడ్డ మాటలు పలికిన వాడిని ప్రేమించాడు. ఈరోజు నువ్వు ప్రేమిస్తావాలా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నువ్వు ప్రేమిస్తావాలా? ఇంపాసిబుల్ పాస్టర్ గారు. నా గురించి చెడ్డ మాటలు మాట్లాడిన వాడిని నేను ప్రేమించటమా? హల్లెలూయా. దైవిక ప్రేమ అదే. దైవిక ప్రేమ ఏంటో తెలుసా? దైవిక ప్రేమ ఏంటో తెలుసా? నిన్ను హింసించిన వారిని ప్రేమించటం. ఒక చెంప మీద పెట్టాలని ఒకడు కొట్టాడనుకో, నువ్వు వెళ్ళి వాడు కాలర్ పట్టుకోవటం కాదు, వాడు చొక్కా పట్టుకోవటం కాదు. ఇది కలిగి ఉండాలంటే మనం చెప్పటానికి చెబుతున్నాం కానీ జీవించటానికి ఎంతో అవసరం. హల్లెలూయా. నిజముగా ఆ ప్రేమ, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ యొక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు మనము అవతల వ్యక్తిని ప్రేమించగలిగే స్థితిలో ఉన్నామా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రవక్త ఇలా చెప్తున్నాడు, శత్రువుని ప్రేమించటం. ఊరుకో పాస్టర్ గారు, మన శత్రువులని, మన మిత్రులనే మనం ప్రేమిద్దాం, శత్రువులని ప్రేమించొద్దు. యేసే చెప్పాడు,
నిన్ను ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల నీ ఫలము పరలోకంలో అధికమేమవదు. పరలోకంలో నీ ఫలము అధికం అవ్వాలంటే నిన్ను ద్వేషించిన వారిని నువ్వు ప్రేమించాలి. ప్రయత్నం చేయి. ద్వేషించిన వారిని ప్రేమించటానికి ఒక్కరోజు అలాగ ప్రేమించి చూడు, అది ఎంత కష్టమో. హల్లెలూయా. అలా ప్రేమించాలన్నా నీకేం కావాలంటే దైవిక ప్రేమ కావాలి, పరిశుద్ధాత్మ ప్రేమ కావాలి. పరిశుద్ధాత్మ ప్రేమ లేకపోతే నిన్ను తిట్టేవాడిని నువ్వు ప్రేమించలేవు. ముఖం తిప్పేస్తావు, చాటేస్తావు. వాడి గల్లీలు వస్తుంటే వాడు ముఖమే చూడకూడదు, మన అవతల గల్లీలు వెళ్దాం పదరా అని ఇంకో గల్లీలు వెళ్తాం. ప్రైజ్లా జరగటం లేదా భూమి మీద? నిజమండి, జరుగుతున్నాయి. ప్రైజ్లా. హల్లెలూయా. అయితే దైవిక ప్రేమ కలిగి ఉన్నవారు అలా ఉండరు. దైవిక ప్రేమ కలిగి ఉన్నవారు దేవుని ప్రేమను కనపరుస్తూ ఉంటారు. అతడు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను మాత్రం ప్రేమిస్తానా అనే ఆ యొక్క స్వభావం కలిగి ఉంటారు. ఇక్కడ ఆత్మ ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ, సంతోషం, ఈ విషయాలు చూడు. కొందరికి లోకం పట్ల సంతోషం. ఆడవారు కనుకో చక్కగా మంచి బట్టలు కొనిపెట్టాడనుకో, తీసుకెళ్ళి వాళ్ళ భర్త గారు, హల్లెలూయా, ఎంత ఆనందమో. ఇంకా తీసుకెళ్ళిపోయి సడన్గా సర్ప్రైజ్ ఇద్దామని లోకస్తులైతే ఆ యొక్క స్త్రీలను తీసుకెళ్ళిపోయి ఆ బంగారు షాపుకి తీసుకెళ్ళి నీకేం కావాలో కోరుకో, ఆ నెక్లెస్ కావాలేమో కోరుకో అని చెప్పినప్పుడు సర్ప్రైజ్ చేశారా అండి. ముసి నవ్వులతో ఆమె సంతోషిస్తూ ఉంటుంది. ఈ దేని సంతోషం అది? ఈ లోక సంబంధమైన సంతోషం. కానీ దేవుడు చెప్పే సంతోషం అనేది అది ఈ లోక సంబంధమైనది కాదది. హల్లెలూయా. ఈ సంతోషం అనేది ఏదో నీకు బంగారమో, ఏదో నీకు వస్త్రాలు, లేదా ఒక మంచి పేరో, ఒక కారో, హల్లెలూయా, ఒక బైకో. దేవుడు ఆ యొక్క బైక్ మీ యొక్క ఫాదర్ తీసుకొచ్చి, లేకపోతే మీ నాన్నగారు తీసుకొచ్చి, అరే నువ్వు 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చాయి కాబట్టి ఇది కూడా కొనుక్కోరా అని ఒక ₹1,00,000 ఇచ్చావనుకో బైక్ కొనుక్కోమని, వాడికి సంతోషం. హల్లెలూయా. ఆ సంతోషం కాదు ఇది. ప్రజలా, లోకస్తుల యొక్క సంతోషం కాదు ఇది. మరి ఈ సంతోషం ఏంటి పాస్టర్ గారు అంటే, ఇది వాక్యము పట్ల సంతోషం. హల్లెలూయా. 2 సంతోషాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏమున్నాయి? ఒకటి ఈ లోక సంబంధమైనది, రెండోది వాక్య సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. అవి ఉన్నాయి చూసావా? 7 కార్యాలు ఉన్నాయి అక్కడ. విశ్వాసం, సద్గుణం, జ్ఞానం, ఆశా నిగ్రహం, సహనం, దైవభక్తి, సహోదర ప్రేమ. అవునా? ఈ 7టిని కూడా అపవాది అనుకరణ చేయగలడు. ప్రజల, ఇక్కడ సహనం అనేది మరి చూసినట్లయితే చాలా విషయాలలో సహనం చూపిస్తూ ఉంటారు. కానీ ఆ సహనం అనేది ఏంటంటే వాక్యపు సహనం ఉండాలి. హల్లెలూయా. అవన్నీ వాక్యానికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించిన కార్యాలు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఆత్మ ఫలాలు ఇవి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, దయాళత్వం, సాత్వికత్వం, ఆశా నిగ్రహము. అర్థమవుతుందా? సహనము. పట్టుకుంటున్నారా? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మొత్తం 9 ఉన్నాయి.
ప్రైజ్లాడ్ అర్థమవుతుంది. 9 ఉన్నాయి. హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడంటే వాక్యము పట్ల నీలో ఆనందించే లక్షణమే లేకుండా ఆ సంతోషాన్ని తీసుకెళ్తాడు. ఇక నీకు వాక్యం ఎంతైనా చెప్పు, రే సచ్చినాడా ఎప్పుడు వదిలిపెడతావరా అని కూర్చుంటారు. నిజం. వాక్యము పట్ల ఆ వ్యక్తి ఆనందమే ఉండదు లోన. వాక్యము పట్ల ఆనందము ఉండాలంటే ఏం కావాలి? వాక్యపు రెవల్యూషన్ వస్తున్నప్పుడు ఆ ఆత్మ అతని లోపల ఉంటే అప్పుడు వాక్యము పట్ల ఆనందం ఉంటుంది. అది లేనప్పుడు ఇక ఇతడు వాక్యము పట్ల సంతోషం ఉండదు. అదే లోక ముచ్చట్లు చెప్పు, చెవల్లెత్తాడు అని, చెవల్ల దగ్గర పెట్టెళ్ళెత్తాడు, ఏం మాట్లాడుతున్నాడా అని. అదే వాక్యం గురించి మాట్లాడు, చెవి దూరంగా పెడతాడు. అర్థమవుతుందా? చెవి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఎందుకు దాన్ని గౌరవించడు? ఎందుకు విధేయుడవుడు? అపవాది సంతోషాన్ని ఎత్తేసింది, తీసుకెళ్ళిపోయింది, సమాధానాన్ని తీసుకెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఆ సాత్వికాన్ని తీసుకెళ్ళిపోతుంది, ఆ సహనాన్ని తీసుకెళ్ళిపోతుంది. అలా తీసుకెళ్ళినప్పుడు ఈ వ్యక్తిలో ఆనందము కానీ సంతోషము కానీ వాక్యం తెరవబడుతున్నప్పుడు ఉజ్జీవము కానీ ఉండదన్నమాట. అదే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి కన్నీటి ప్రార్థనలో ఉంటే, దేవుడితోనే గడుపుతూ ఉంటే ఇక మనలో ఆ కార్యాలు కనబడతా ఉంటాయి. అపవాదిని జయిస్తాము, దేవుళ్ళో ఎదుగుతా ఉంటాము. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. ఇవన్నీ ప్రతి క్రైస్తవుడిలో కూడా ఉండాలి. ఉన్నాయో లేవో టెస్ట్ చేసుకో. ప్రతి వారిలో ఈ ఫలాలు ఉండాలి. వాక్యం పట్ల నాకు ఆనందం ఉందా లేదా? వాక్యంతో నేను సమాధానంగా నడుస్తున్నానా లేదా? వాక్యము వస్తున్నప్పుడు ఆ వాక్యంతో నడుస్తున్నానా లేదా? నా మనసు ఎక్కడో ఉందా? చూసుకో. నువ్వు పరిశీలన చేసుకొని చూసుకో. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గుంపు వారికి ఏం కావాలో, కాల్వినిస్టు వారికి ఏం కావాలో దేవుడు ఎరిగి ఉన్నాడు. పరిశుద్ధ సమాజపు వారు కానీ కాల్వినిస్టులు కానీ ఏం కావాలో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇదే అవసరం. ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యాలే అవసరం. వారందరికీ ఈరోజు కావలసినది మరింత ఆత్మఫలం. ఏం కావాలంట? అవి లేవు సంఘాల్లో, కావాలది. దేవుడు చెప్తా ఉన్నాడు, సంఘానికి అవసరం అది, మరింత ఆత్మఫలం. దానిని నిరూపించే జీవితాలు కూడా కావాలి. నేను ఆత్మఫలములు కలిగి ఉన్నానని చూపించే జీవితాలు కూడా కావాలి. మీకు తెలుసా, అందరూ బైబిల్ చదువుతారో లేదో కానీ నిన్ను మాత్రం చదువుతారు. నిజం. పాస్టర్ గారు నన్నెట్ట చదువుతారు? పాస్టర్ గారు ఎందుకు చదవరు? నువ్వు వెళ్ళేటప్పుడు చదువుతారు, నువ్వు వచ్చేటప్పుడు చదువుతారు. నిన్నే చదివేది పక్కనాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చదివేది ఎవరినో తెలుసా? నిన్నే, నీ జీవితాన్నే, నీ నడకనే, నీ ప్రవర్తననే నీ ఇరుగు పొరుగు వారు చదువుతారు. తెలుసా? ఇంట్లో వెళ్ళినప్పుడు చీపిరి కట్ట తీసుకుంటున్నావు అనుకో, ప్రైజ్ లార్డ్, ఏముంది అక్కడ? ఒరే వీళ్ళు ప్రార్థనలకు వెళ్తారు కానీ జీవించరా బాబు, వీళ్ళు జీవితాలు లేవని అన్యుడి నుండి సాక్ష్యం వస్తూ ఉంటుంది. శత్రువునే ప్రేమించమన్న దేవుడు ఇక్కడికి వచ్చేసేదానికే కుటుంబంలో ఆ ఘర్షణలు, ఆ తగాదాలు, ఆ దెబ్బలాటలు, ఆ కోట్లాటలు, ఆ పోట్లాటలు, ఇవన్నిటికీ కారణాలు ఏంటి? ప్రేమ లోపం, దైవిక ప్రేమ లోపం. ప్రజలా ఖచ్చితంగా చదువుతారు. నీ జీవితాన్ని ఖచ్చితంగా ఇరుగు పొరుగు వారు చదువుతారు. ప్రజలా వారు చదివే పత్రిక ఎవరో తెలుసా? మీరే. మీరు పత్రిక అని పౌలు గారు రాశారు దేవుని చేత. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ
చూడండి, తీసుకెళ్తా తిన్నగా. కొరింథీయులకు రాసిన మూడవ అధ్యాయం 2వ వచనం. క్రైస్తవ్యం అనేది ఏదో గుడికెళ్ళి వచ్చేది కాదండి. ప్రజల చాలా జాగ్రత్తగా వర్తమానం వినాలి. పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడో చూడాలి. ఇది కూడా రాస్తుంది ఎవరు? అపోస్తలుడైన పౌలే. గలతీకి రాసింది ఆయనే, హెబ్రీకి రాసింది ఆయనే, కొరింథీయులకి రాసింది కూడా ఆయనే. అందుకే దాదాపుగా 14 పత్రికలు రాశాడు ఆయన. ప్రైజ్ లార్డ్. కొత్త నిబంధనలో ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? మా హృదయాల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మిమ్మల్ని మనుషులు చదువుతారని పౌలు గారు రాస్తున్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? ఎవరు రాస్తున్నారు? మిమ్మల్ని చదువుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? మనుషులందరూ చదువుతున్నారు. మా పత్రిక మీరంటున్నాడు. ప్రజలా అర్థమవుతుందా సంగమా? హల్లెలూయా. రాతి పలక మీద గాని సీరాతో గాని రాయబడక ఏదో ఒక బోర్డు మీదో ఒక కాగితం మీదో ఒక పలక మీదో కాదు. ఇప్పుడు వాక్యం ఎక్కడ రాయబడుతుంది? మెత్తటి హృదయం. ఇదిగో మీ శరీరం లోపల ఉన్న హృదయం మీద మీరు చదవబడిన పత్రికలు అవుతున్నారు. క్రైస్తవ్యం మీ ద్వారా లోకానికి వెళ్తుంది. ప్రజలా ఈ బైబిల్ ఎన్ని పంచినా కానీ ఉపయోగం లేదు. ఈ బైబిల్లో ఉన్న వాక్యము ఎక్కడికి వెళ్ళాలంటే మీ లోపలికి వెళ్ళాలి. మీ హృదయం లోపలికి వెళ్ళాలి. ఆ జీవితం లోపలికి వెళ్ళాలి. వాక్యము మెత్తని హృదయం మీద రాయబడాలి. ప్రజలా ఇప్పుడు వాక్యం లోపల లేదనుకో, జీవితం ఏడి నుండి వస్తుంది? నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీకు వాక్యం లోన రాయబడిందా? వాక్యం లోన రాయబడకుండా మీ కుటుంబాల్లో వాక్యము పట్ల ఆసక్తి ఉండదు. ప్రజలా అందరూ మీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు. దేవుడికి ఇంపైన వాసన తీసుకురావాల్సిన నువ్వు ఏం తీసుకొని వస్తున్నావు అంటే దుర్వాసన తీసుకొని వస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ చెడ్డ క్రియలను బట్టి, నీ చెడు సహవాసాన్ని బట్టి, నీ చెడు నడతను బట్టి, నీ చెడు ప్రవర్తనను బట్టి, నీ చెడు అలవాట్లను బట్టి దేవుడికి ఏం తీసుకొని వస్తున్నావు? దుర్వాసన తెస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకుంటున్నారు ఒక రాయి మీద రాయబడాలని. కాదు కాదు. వాక్యం రాయబడాల్సింది రాతి పలకల మీద కాదు, మీ హృదయంలో రాయబడాలి. మీ జీవితాల మార్పు కావాలి. ఎత్తబడేది రాళ్ళు కాదు, ఎత్తబడేది పుస్తకాలు కాదు, ఎత్తబడేది మనుషులు ఎత్తబడాలి. రాకడలో వెళ్ళేదెవరు? మీరు. ఈ పుస్తకంలో ఉన్న వాక్యము ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలయ్యా అంటే లోనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది తెల్ల కాగితం అనుకో, ఇక్కడ వాక్యం ఉందనుకో. హల్లెలూయా. ఈ వాక్యాన్ని జిరాక్స్ మిషన్ మీద పెట్టావు. ప్రైజ్ ది లార్డ్. పైన తెల్ల కాగితం ఉన్నది, కిందేమో జిరాక్స్ మిషన్ మీద ఈ వాక్యాన్ని, ప్రవక్త చెప్పిన వాక్యాన్ని పెట్టావు. దాని నుండి వెలుగు ప్రసరిస్తుంది. జిరాక్స్ మిషన్లలో వెలుగు ప్రసరిస్తుంది. ఏదైతే వెలుగు ప్రసరిస్తుందో ఆ వైట్ కాగితం మీద ఈ ప్రింట్ వెళ్ళిపోయి ముద్రించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్.
ఈ ప్రింట్ వెళ్ళి ఎక్కడ ముద్రించబడుతుంది అంటే వైట్ కాగితం మీద ముద్రించబడుతుంది. ప్రజలా, నల్లని కాగితం తీసుకెళ్లి పెట్టు, కనబడతాయి అక్షరాలు. అందుకే మీ జీవితం తెల్లగా ఉండాలి, శుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగిన జీవితం కలిగి ఉండాలి. దేవుడితో నడవాలనుకునేవాడు, దేవునితో సహవాసం చెయ్యాలనుకునేవాడు నల్లటి జీవితం కలిగి ఉంటే ఉపయోగం లేదు. ప్రజలా, నల్లని జీవితం కలిగి ఉంటే లోకంతో పెనేసుకొని లోకంతో జీవిత చచ్చినోడితో సమానం వాడు. ఒక మంచి ఇంటిలో చచ్చిపోయిన ఎలికని తీసుకొచ్చి తగిలితే ఎట్టుండిద్ది? ఇళ్ళు మొత్తం గంపు కొడతా ఉండిద్ది. ఎక్కడ వస్తుందిరా వాసన, ముందు చూడండి రా, ఎతకండి రా అని చర్చి చేస్తే హల్లెలూయా ఏడో మా మూలన తగిలించబడి ఉంది ఒక ఎలిక చచ్చిపోయింది, తీసుకెళ్ళి దూరంగా పడేయండి దీన్ని. అవునా కాదా? అలాగే విసిరిపడేస్తాడు దేవుడు. అయితే మన జీవితం తెల్లగా ఉండినప్పుడు, పరిశుద్ధంగా ఉండినప్పుడు, వాక్యానికి విధేయులై ఉండినప్పుడు, వాక్యానికి లోబడతా ఉండినప్పుడు, ప్రైజ్ లార్డ్, ఆయన ప్రింట్ నీకు ఇస్తాడా? ప్రింట్ వెళ్ళే ముందు, ప్రింట్ తీయబడే ముందు, ప్రైజ్ లార్డ్, అక్కడికి వెలుగు ప్రసరించబడాలి. మీకు తెలుసా, మీరు చాలామంది హాస్పిటల్కి వెళ్తారు. అయ్యా ఇట నడితే వెళ్ళంగల్లే బాత్రూమ్కి వెళ్ళగల పాసి పెట్టి ఉండిద్ది, టపక్కని జారి అమ్మా నడువు విరిగింది అంటాడు. ఇక నడక మారిపోతుంది అతడిది. అప్పుడు దాకా బురుకు నడిచినోడు ఎప్పుడైతే ఆ నడువు దెబ్బ తగిలిందో ఇక కొండుకుంటూ వస్తున్నాడు, వాసిపోయింది. ఇప్పుడు వాడిని ఆడికి తీసుకెళ్తారు, హాస్పిటల్కి మోసుకెళ్తారు. మోసుకెళ్ళిపోయి అయ్యా ఈమెకి ఇందాకే జరిగిపోయింది చూడండి ఎంత లావు వాసిందో, ఏమైపోయింది అక్కడ, ఏదో అయిందయ్యా మొత్తానికి, చూడండి డాక్టర్ గారు చూడండి అంటారు. ప్రైజ్ లార్డ్, డాక్టర్ గారి దగ్గరికి తీసుకొస్తారా లేదా? పరమ డాక్టర్ ఇక్కడ ఉన్నాడు, పరమ వైద్యుడు ఇక్కడ ఉన్నాడు. ఇది వైద్యశాల అయి ఉన్నది. అనేకులు ఈ వైద్యశాలకి వస్తా ఉంటారు. ప్రైజ్ లార్డ్, ఈ డాక్టర్ గారు ఏం చేస్తాడంటే ముందు అమ్మ ఎక్స్రే తీపించుకురాపో అని పంపిస్తాడు రాసి. ఏం పంపిస్తాడు? ఎక్స్రే తీయించడమ్మ, లోన్ ఉన్నది ఏముందో చూద్దాం. ప్రైజ్ లార్డ్, అమ్మ ఎక్స్రే దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. ఆ పెద్ద మిషన్ దగ్గరికి వెళ్ళి అమ్మ పొడుకోబెట్టు, ఇవి తల్లిగారిని పొడుకోబెట్టండి ఆయన తల్లిగారిని పొడుకోబెట్టి అలా బట్టలు ఉన్నంగల్నే ఆ ఎక్స్రే మిషన్ పైనుండి వస్తా ఉండిద్ది. ఆ ఎక్స్రే తీసేది వస్తా ఉండేది. అమ్మ స్ట్రైట్గా పడుకో, ఎక్కడ దెబ్బ తగిలిందో జాగ్రత్తగా ఉండమ్మా అని ఆడ బటన్ నొక్కుతాడు అంతే. ఆ ఎక్స్రేలో నుండి వెలుగు ఎప్పుడైతే ఆ వెలుగుని తీసుకొని ఆ యొక్క ఎప్పుడైతే ప్రవహిస్తుందో మనిషి మీద, ప్రైజ్ లార్డ్, ఒక రకమైన వెలుగు వెళ్తా ఉంటది. వెళ్ళినప్పుడు ఆ వెలుగు ఏమైతుందంటే నీ లోపల ఉన్న ఎముకలన్నీ కూడా ఎలాగ ఉన్నాయో చూపించిందన్నమాట. ప్రైజ్ లార్డ్, లోన వ్యవస్థ ఎలా ఉన్నది, లోన యొక్క ఆ ఎముకల వ్యవస్థ ఎలా ఉన్నది, అవునా కదా? ఆ ఎముకల వ్యవస్థ ఎలా ఉన్నదని చూసేదానికి అయ్యా తొట్టి దగ్గర ఉన్న నరం కొంచెం చిట్లిందయ్యా, ఇదిగో డ్యామేజ్ అయ్యింది, అమ్మా దీనికి పిండి కట్టేయాల్సిందే. ప్రైజ్ లార్డ్, నువ్వు లేవటానికి లేదు, ఎట్టంటే అట్ట తిరగటానికి లేదు, నీకు పత్యం చెయ్యాలి. ప్రైజ్ లార్డ్, ఏదన్నా సీఎం పట్టే కూడా తినకూడదు, అర్థమవుతుందా? నువ్వేం చేయాలి? పత్యము చేయాలి. ఇదిగో ఈ టాబ్లెట్లు వేసుకుంటా ఉండు, ఈ మాత్రలు మింగుతా ఉండు. ఈరోజు మనకు కూడా మాత్రలు ఇస్తున్నాడు. ఈగో మాత్రలు ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ, ఇవన్నీ మాత్రలు అయి ఉన్నాయి. రోజు మింగాలి మాత్రలు. అయ్యా నేను మింగనంటే నీది తగ్గదు అక్కడ. హల్లెలూయా, మింగాలి, లేకపోతే సెప్టిక్ అయిపోయింది. ప్రైజ్ లార్డ్, ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయింది. నేను మింగని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతానంటే హల్లెలూయా, పిల్లవాడు నేను మింగనాను రేయండి 2 బాది రే మింగ అని వాడిని మింగిస్తారా లేదా? పిల్లలు మింగిస్తారట.
ప్రజలా అవునా? నీ జీవితం కూడా అంతే. ఇక్కడ కూడా 2 బాధాలి. ఇష్టం వచ్చినట్టు తిరగడానికి కుదరదు. 2 దెబ్బలు పడాలి నీకు. పడితేనే నువ్వు సరిగా వస్తావు. పరిశుద్ధాత్మ 2 దెబ్బలు కొట్టాలి. ఈ పిల్లలు మింగమని చెబుతున్నాడు. ప్రైజ్లాడ్. ఆ స్కానింగ్ లో నుండి వెలుగు వెళ్తుందా? ఆ వెలుగు తీసుకుంటుందా? ఆ వెలుగు నీ లోపల ఉన్న ఎముకల యొక్క స్థానాన్ని చూపిస్తుందా? హల్లెలూయా. ఇంకా ఎంఆర్ఐ స్కానింగ్ అని ఉంటుంది, అది నరాలను కూడా చూపిస్తుంది. హల్లెలూయా. అయ్యా ఎక్కడన్నా నరం ఒత్తుకుందేమోనయ్యా, ఎక్కడన్నా నరం ఏమన్నా ప్రెజర్కి గురికి దెబ్బతిందేమోనయ్యా, నాడీ వ్యవస్థ ఎడన్నా దెబ్బతిందేమోనయ్యా. అంత టెక్నాలజీ చూసారా? మరి పరమ వైద్యుడు ఇక్కడ ఉన్నాడు కదా, పరమ డాక్టర్ ఇక్కడ ఉన్నాడు కదా. మరి ఈయన్ని నమ్ముకోవటం ద్వారాగా, ఈయన్ని ఆశ్రయించడం ద్వారాగా, లోకాన్ని విడిచిపెట్టడం ద్వారాగా నీకు మేలే జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనుషులందరూ తెలుసుకొని చదువుతున్న మా పత్రిక మీరే కాదా, రాతి పలక మీద కానీ సీరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు యొక్క పత్రిక అయి ఉన్నారని. ఇప్పుడు క్రీస్తు యొక్క పత్రికలు ఎవరు? మనమే క్రీస్తు యొక్క పత్రికలు. దేవుని యొక్క క్రీస్తు యొక్క పత్రికలు మనమే. ఈ పుస్తకాలు కాదు పత్రికలు, మీరే క్రీస్తు యొక్క పత్రికలు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. చూద్దాం, కొంచెం ముందుకు చదువుదాం. దానిని నిరూపించే జీవితాలు కావాలి. హల్లెలూయా. ఆత్మ ఫలాలు మేము కలిగి ఉన్నామని చూయించాలి జీవితాల్లో. కొంచెం ముందుకు చదువుతున్నాం, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. హల్లెలూయా. మీరు మీ దగ్గర బుక్ ఉంటే చూడండి. మనము అనేకమైన సాక్ష్యాలు కలిగి ఉన్నాం. చాలా రకాల. దేవుడయ్యా నా కూతురు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కాపాడాడయ్యా, డాక్టర్ చేతులెత్తేశారు, వల్ల కాదన్నాడు, ఆ దేవుడు కాపాడాడు. సాక్ష్యమేనా? అయ్యా మరి నేను వెళ్తున్నప్పుడు అయ్యా నా పక్కనే ఉన్న వ్యక్తికి దెబ్బ తగిలింది కానీ యాక్సిడెంట్ అయ్యి దేవుడు నన్ను యాక్సిడెంట్ నుండి కాపాడాడయ్యా. అర్థమవుతుందా? సాక్ష్యమేనా? హల్లెలూయా. మరి మొన్నటి కాల సమయంలో నా కడుపంతా బాగా తిప్పుతూ ఉన్నది, గ్యాస్ ట్రబుల్ ఫామ్ అయిపోయినది, విరోచనాలు అయి ఉన్నాయి, నీరసానికి వెళ్ళిపోయి ఉన్నాను. కానీ ప్రార్థించినప్పుడు దేవుడు నాకు సహాయం చేసి నన్ను స్వస్థపరిచాడయ్యా. ప్రైజ్ లార్డ్. అవునా? దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. చాలామంది అనేక రకాల సాక్ష్యాలు కలిగి ఉన్నాం. కానీ పాతకాలపు సామెత చెప్పినట్లుగా, ప్రైజ్ లార్డ్, పాతకాలపు సామెత, ఒక సామెత ఇది. హల్లెలూయా. ఏంటి ఆ సామెత అంటే, నీ జీవితము బిగ్గరగా మాట్లాడుచున్నది, నేను నీ మాటలు వినలేను. ప్రైజ్ లార్డ్. నీ జీవితమే బిగ్గరగా మాట్లాడుచున్నది. హల్లెలూయా. నీ ప్రవర్తన, జీవితం అంటే ఏంటి? ప్రవర్తన. నీ ప్రవర్తన బిగ్గరగా దేవుడికి సాక్ష్యం ఇస్తా ఉన్నది. ఆయనకి తెలియదా ప్రవర్తన? నువ్వు నడిచే నడక తెలియదా? నువ్వు ప్రవర్తించే ప్రవర్తన తెలియదా? నీ మాట్లాడే తీరు తెలియదా? హల్లెలూయా. బిగ్గరగా సాక్ష్యం ఇస్తుందంట. ఎందుకో తెలుసా? ఎక్కడో అమెరికాలో డ్యాన్స్ ఎత్తే అమ్మాయి నువ్వు ఇక్కడుండి రిమోట్ ఆన్ చేసి ఆ టీవీ ఓపెన్ చేయగలనే కనబడుతుంది నీకు. అవునా? సరే, అక్కడ దాకేందుకు, ఎక్కడో లైవ్ వస్తుంది, వర్తమానము లైవ్. అయ్యా పలానా ఛానల్లో వర్తమానం లైవ్ వదిలేరయ్యా అని చెప్పగలనే మన వాళ్ళందరూ ఏం చేస్తారు? టక్ వెళ్ళిపోతారు, దాన్ని ఓపెన్ చేస్తారు, అక్కడ ఎవరు వర్తమానం చెబుతున్నారో చూస్తారు.
ఆయన ఏ షర్ట్ వేసుకున్నాడా చూస్తారు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో వింటారు. అవునా? ఏమి ఎన్ని మైళ్ళ అవతల ఉన్నా, అమెరికాలో కూడా ఉన్నా, విత్ ఇన్ సెకండ్స్లో, హల్లెలూయా, విత్ ఇన్ సెకండ్స్లో ఆయన ఏ షర్ట్ వేసుకున్నాడు, ఏమి బోధించాడు, ఏ వాక్యాన్ని బోధించాడు అన్నీ నువ్వు చెప్పగలుగుతున్నావే. ఎలా చెప్పగలుగుతున్నావు? అక్కడ ఏదో ఉంది కదా, ఒక పెద్ద అయస్కాంతం ఉన్నది. ఏంటి ఆ పెద్ద అయస్కాంతం తెలుసా? 4వ పరిమాణం. హల్లెలూయా. ఆ 4వ పరిమాణం అనే పెద్ద అయస్కాంతంలో నీ మాటలు రికార్డ్ అవుతున్నాయి, నీ డ్రెస్ రికార్డ్ అవుతుంది, నీ యొక్క వేషాలన్నీ రికార్డ్ అవుతున్నాయి. ప్రజలా ఎవరు చూడటం లేదుగా అనడానికి లేదండి. హల్లెలూయా. మీకు తెలుసా 4వ పరిమాణం యాడ్ నుండి ఉందో? పాతాళము నుండి ఉంది. పాతాళము భూమి యొక్క కింద భాగము నుండి పైకి ఉంది. 6వ పరిమాణం దాకా ఉంది అది. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? ప్రతిదీ ఉంది అక్కడ, ఇక తప్పించుకునే మార్గమే లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, బిగ్గరగా నీ జీవితం బిగ్గరగా మాట్లాడుచున్నది, నేను నీ మాటలు వినలేను. మనము మనుషులందరూ చదువునట్లుగా వ్రాయబడిన దేవుని యొక్క పత్రికలం. మనం ఎవరు? దేవుని యొక్క పత్రికలం. ఎవరు చదవాలి? బయట ఉన్న మనుష్యులు చదవాలి. నీ పక్కింటోళ్ళు నిన్ను చదవాలి. నీ కుటుంబము గురించి నీ పక్కింటోళ్ళు చదవాలి. నీ జీవితం, నీ ప్రవర్తన, నీ నడవడిక, హల్లెలూయా, నీ మాటలు. అర్థమవుతుందా? అన్ని పచ్చి బూతులు మాట్లాడుతున్నావు అనుకో, ఆదివారం రాంగల్లా పరిశుద్ధురాలుగా తెల్లచీర కట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని, అయ్యా నేను పరిశుద్ధుడిని 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 అని కూర్చుంటున్నావు. కానీ నీ జీవితం దగ్గరికి వెళ్ళినాక అది ఎలా ఉంది? మురికిగా ఉన్నది. హల్లెలూయా. రోతతో ఉన్నది. మరి అలాంటి జీవితం ఉండినప్పుడు దేవుడికి ఇష్టమంటావా జీవితం? దేవుడు కోరుతున్నాడంటావా జీవితం? ఆదివారం ఏమో నటిస్తున్నావు వచ్చి క్రైస్తవుడిగా, మిగతా రోజుల్లోనేమో నీ ప్రవర్తన చూస్తే, నీ బిహేవియర్ చూస్తే, నీ ఆలోచనలు చూస్తే, నీ ఉద్దేశాలు చూస్తే ఎలా ఉన్నాయి అంటే ఒక లోకస్తుడి కంటే భయంకరంగా తయారైనాయి. ఇదా దేవుడు కోరుతుంది? క్రైస్తవం అంటే ఇదా? ఒక అన్యుడు తాగుబోతు దగ్గర, ఆ యొక్క తాగు మందు కొట్ల దగ్గర నిలబడినట్లుగా నువ్వు నిలబడుతున్నావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీ మంచి జీవితం ఎలా ఉండాలి? ప్రైజ్ లార్డ్. దేవుడు చూస్తున్నాడని దేవుడికి భయపడవా? నీ జీవితం దేవుడికి భయపడవా? ఎటు తిరిగి పాస్టర్ చూడ్డానుకో, దేవుడు చూడ్డా? నువ్వు భక్తి పాస్టర్ కోసం చేస్తున్నావా, దేవుడి కోసం చేస్తున్నావా? భక్తి అనేది దేవుడి కొరకు కదా నువ్వు చేస్తుంది. నీ జీవితాన్ని దేవుడు కదా చూస్తుంది. హల్లెలూయా. నీ ప్రవర్తన మార్చుకోవాలని ఆలోచన లేదా? నీ జీవితాన్ని మార్చుకోవాలని ఆలోచన లేదా? వాక్యానికి తగినట్టుగా నా జీవితాన్ని చెయ్యి ప్రభువా అని అడగలేవా? ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని చదివే వాళ్ళు బయట వాళ్ళు, వెలుగును మీరు ప్రసరించాలి. వెలుగును ప్రసరించాల్సింది ఎవరు? అపోస్తులు ప్రసరించారు వెలుగుని. వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. యేసుక్రీస్తులాల లేచి నడవమన్నప్పుడు వాడి కాళ్ళ చేయి. హల్లెలూయా. మాట శక్తి కలిగినదే, దేవుని వాక్యం శక్తి కలిగినదే. ఇప్పుడు ఆ దేవుడి వాక్యం నీ ద్వారా పని చేయాలంటే పరిశుద్ధమైన జీవితం కావాలి. నల్లని కాగితం వద్దు, తెల్లని కాగితం కావాలి. తెల్లని బోర్డు కావాలి. నల్లని బోర్డు వల్ల నల్ల గీతలు గీసినా ఏం కనపడుతుంది? ప్రింట్ ఏం కనపడుతుంది? ప్రింట్ కనపడుతుందా?
హల్లెలూయా. పెట్టింది నల్ల కాగితం. అయ్యా వాక్యం దగ్గరికి వచ్చానయ్యా, వాక్యాన్ని ప్రింట్ అయ్యా అంటున్నావు, కానీ ప్రింట్ వేస్తున్నాడు. ఇంకొకరు చదువుకోవటానికేమో కనపడుతుందా? జీవితం రాతగానే కనబడుతుంది, నల్లగానే కనబడుతుంది. నల్లని జీవితాన్ని మార్చుకోవాలి మనం. పాపపు జీవితాన్ని మార్చుకోవాలి మనం. లోకపు జీవితాన్ని మార్చుకోవాలి మనం. ప్రైజ్ లార్డ్. పట్టుకుందామా? ఇక్కడ కొద్ది కాలం క్రితం ఈ పట్టణమునకు ఒక సువార్థికుడు వచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఈ పట్టణానికి ఎవరు వచ్చారంట? చాలా జాగ్రత్త పట్టుకోండి. మరియు ఒక వ్యక్తి చెప్పాడు, ఓ అతడు గొప్ప ఉత్సాహముతో ఉన్నాడయ్యా, ఈయన మాటలు వినండి అని చెప్పాడు. అతడు ఉత్సాహంతో వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఉత్సాహంతో ఉన్నాడు, సంతోషంతో ఉన్నాడు. ఆయన మాటలు వినండి అని చెప్పాడు. అవునా? అతడు చెప్పాడు, మంచిది, ఆ విధముగా చేయటం నాకు ఇష్టమే, ఆ విధముగా ఉత్సాహంతో ఆనందంతో ఉండటం నాకు ఇష్టమే. అతడు చెప్పాడు, కానీ ఈ రాత్రి నేను మా సొంత సంఘంలో ఆరాధనకి వెళ్ళాలి. ఏమంటున్నాడు? సొంత సంఘములో ఆరాధనకి వెళ్ళాలి. నేను రేపు రాత్రి నీతో వస్తా, ఎందుకంటే ఈ రాత్రి మా సొంత స్థానిక సంఘంలో ఆరాధన కార్యక్రమం ఉన్నది కాబట్టి ఆరాధనకి వెళ్ళాలి అని చెప్పాడు. అతడు చెప్పాడు, ఓ నీవు వచ్చే వారం వెళ్ళొచ్చు. ఈయన అంటున్నాడు, అయ్యా నీ సొంత సంఘమే కదా, వచ్చే వారం వెళ్ళొచ్చులే, ఈ వారము రా నాతో పాటు కలిసి అంటున్నాడు. ప్రజలా అవునా? కానీ మా సొంత సంఘంలో ఆరాధనలు ఉన్నాయి, మరియు ఆయన ప్రసంగం వినుటకు నేను రేపు రాత్రికి వెళ్తాను. రేపు రాత్రి అయితే ప్రసంగం లేదు కాబట్టి రేపు రాత్రికి వెళతాను అని చెప్తా ఉన్నాడు. ప్రజలా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టుకో. నీ సొంత సంఘము వాక్యం చెప్పటం లేదనుకో, హల్లెలూయా, అక్కడ వాక్యమే లేదు. ఊరుకో పాస్టర్ గారు, ఏ సంఘంలో అయినా వాక్యం లేకుండా ఉండిద్దా? హల్లెలూయా. ఆ కాలపు జీవపు వాక్యం లేదనుకో, ఆ కాలపు వర్తమానము లేదనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? మనమందరం ఎందుకని డినామినేషన్ వదిలొచ్చాం? ప్రశ్న. మనము ఎందుకని డినామినేషన్ వదిలొచ్చాం? పోని డినామినేషన్లో ఉన్న అవే విధానం మెసేజ్లో కూడా ఉందనుకో, అక్కడ కూడా ఉంటామా? అక్కడ కూడా ఉన్నాం, అక్కడ కూడా వదిలిపెట్టేసి బయటికి వచ్చేస్తాం, ఐగుప్తును విడిచి వస్తాం. మోషే పరిచర్య అది. మనము ఎత్తబాటుకి వెళ్ళాలి, వాగ్దాన దేశానికి వెళ్ళాలి. వాగ్దాన దేశానికి వెళ్ళాలి అంటే మనం కట్టబడిన వారిగా ఉండకూడదు. అక్కడ వాక్యం లేనప్పుడు, అక్కడ వర్తమానం లేనప్పుడు, నీ స్థానిక సంఘములో కూటాలు ఉన్నా కానీ వర్తమానం ఉన్న చోటకి వెళ్తే నీకు దీవెన. నీ స్థానిక సంఘంలో వర్తమానం ఉన్నదనుకో, దాన్ని వదిలి వెళ్ళటం తప్పు. నీ స్థానిక సంఘములో వర్తమానం ఉన్నది, ఆ కాలపు జీవపు రొట్టెనిస్తున్నాడు, జీవపు ఆహారం అందిస్తున్నాడు. ఎక్కడో ఒక ప్రసంగికుడు వచ్చాడు, ఆ ప్రసంగికుడు వర్తమానం వినడానికి వెళ్తానయ్యా అని వర్తమానపు సంఘాన్ని వదిలి వెళ్ళటం తప్పు. ఎందుకు? ఇక్కడ వర్తమానం వస్తుంది కాబట్టి. అదే వర్తమానం లేదనుకో, అప్పుడేం చేయాలి? అప్పుడేం చేయాలి? స్థానిక సంఘంలో వర్తమానం లేదు కాబట్టి వర్తమానం ఉన్న చోటకి వెళ్ళాలి. ప్రజలా అయ్యా నా స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి నేను రాలేనయ్యా అని అంటున్నాడు అనుకో, అమ్మ పెట్టదు, అడుక్కొని తినలేదు, స్థానిక సంఘము పెట్టదు, బయట ఎడన్నా చెబుతున్నా కానీ వెళ్ళి అడుక్కోనన్నా
తినేది. అలాంటి సంఘాల వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజలా పట్టుకుంటున్నారా? సంఘమా పట్టుకుంటున్నారా? కాబట్టి మెయిన్ ఏంటయ్యా అంటే, నీ స్థానిక సంఘం వాక్యం మీద కట్టబడినప్పుడు, వాక్య ప్రకారంగా నిలబడుతున్నప్పుడు, వాక్య బీజం నీకు అందిస్తున్నప్పుడు, ఆ కాలపు ఉద్యమం అందిస్తున్నప్పుడు నువ్వు అక్కడ వదిలిపెట్టి వెళ్ళటం తప్పు. ప్రవక్త చెప్పాడు అది. హల్లెలూయా. అది చూడండి, మీరే చూడండి. కానీ మా సొంత సంఘంలో ఆరాధనలు ఉన్నాయి, మరియు ఆయన ప్రసంగం వినుటకు నేను రేపు రాత్రికి వెళ్తానని చెప్పాడు. అతడు చెప్పాను, ఓ కానీ ఆయన చాలా మంచి వ్యక్తి అయ్యా, అతడు అద్భుతమైన ప్రసంగికుడయ్యా అని చెప్పాడు. అతడు అద్భుతమైన వ్యక్తి అని నీవు చెప్పిన దాన్ని నేను సందేహించటల్లా. నీకు తెలుసా, నేను మా సంఘ కాపరి యొక్క పక్క ఇంటిలో నివసిస్తున్నా. మా సంఘ కాపరి ఇంటి పక్కనే మా ఇల్లు కూడా. నా భావం మీరు గ్రహించారా? అది నీ జీవితం. అదేంటి? నీ జీవితం. మనము ఎంతో సాంప్రదాయం కలిగిన వారిగా ఉండొచ్చు. హల్లెలూయా. జీవితం ఎంతో సాంప్రదాయం కలిగిన వారిగా ఉండవచ్చు. మరియు కాలిఫోర్నియాలో ఇక్కడ ఆ విషయంలోనే ఎక్కువ సమస్య కలిగి ఉన్నామని నమ్ముచున్నాను. మనము చాలా ఎక్కువ సాంప్రదాయం కలిగి ఉన్నాం. అది నిజమని నేను నమ్ముచున్నాను. చాలా సాంప్రదాయం. అక్షరము సరైనదే, కానీ అది చంపుతుంది కుమారుడా. హల్లెలూయా. ఇందాక మీరు చదివారు కదా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ వచనం చూడండి. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని. ప్రైజ్ లార్డ్. ఈరోజు నీకు కావలసింది అక్షరమా ఆత్మ? అక్షరము పట్టుకుంటే చంపబడతావు, ఆత్మను పట్టుకుంటే జీవించబడతావు. హల్లెలూయా. అక్షరము చెబుతుంది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిజం. అక్షరానికి పరిచర్య చేయటంలో అపోస్తులు, ఆత్మకు పరిచారకుల వాళ్ళు. ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ మూడిటికి ఉన్న నామమేదో ఆత్మ ద్వారా ఎరిగారు వాళ్ళు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఎరిగారు వాళ్ళు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎరిగారు కాబట్టి ఈ మూడిటికి ఉన్న పేరు ఒక్కటేనని, ఆ పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే. ఆత్మకు పరిచర్య చేస్తున్నారు వాళ్ళు, అక్షరానికి చేయటలా వాళ్ళు ఆత్మకు పరిచారకులై ఉన్నారు. ఈరోజు మనము కూడా అక్షరానికి కాదు ఆత్మకు పరిచారకులం. హల్లెలూయా. అక్షరము సరైనదే, కానీ అది చంపును, కానీ ఆత్మ జీవింపజేయును. కాబట్టి సరైన జీవాన్ని ఇచ్చే, ఇది అండర్లైన్ చేసుకోండి, ప్రవక్త మాట్లాడుతున్న మాట. కాబట్టి సరి అయిన జీవమును ఇచ్చే సరి అయిన ఆత్మను పొందుకోండి. అక్కడ జీవం లేదు, అక్కడ సరైన ఆత్మ లేదు. మనం అక్కడ నిలబడితే ఉపయోగం ఉందా? ఆ సాంప్రదాయం పాటించడం వల్ల ప్రయోజనం ఉన్నదా? ఏ మాత్రం ప్రయోజనం లేదు. ప్రజల పొట్టు తీసుకొచ్చి బస్తాలు బస్తాలు నింపేసి గోడాలు పెట్టేశాం. ఉపయోగం ఏంటి చెప్పండి? ఒక్క ముద్ద ఆహారం దొరికిద్దండి? పొట్లో ధాన్యం ఉన్నిద్దా? మరకేపించుకొని తిందామంటానికి. హల్లెలూయా. అదంతా పొట్టే, అదంతా కాల్చివేయబడడానికే కానీ పనికి రాదది. ప్రజల ఆహారానికి పనికి రాదది. ప్రజల మనకేం కావాలి? ఆహారము కావాలి, విత్తనాలు కావాలి, జీవము కావాలి.
పొట్టులో ఉండదు జీవం. పొట్టు విత్తనాన్ని భద్రపరుస్తుంది, లోపల ఉంటది విత్తనం. ప్రైజ్ లార్డ్. నీకు కావలసింది విత్తనం కావాలి, జీవము కావాలి. జీవము ఎక్కడుండిద్దంటే విత్తనము లోపల ఉంటది. పొట్టుని తీసుకొచ్చి భూమిలో పాతిపెట్టు, విత్తనాన్ని తీసుకొచ్చి భూమిలో పాతిపట్టు. ఈ రెండిటికి నీరు పోయి ఏదొచ్చిద్ది? విత్తనము మొక్క వచ్చేసిద్ది. దీనికి రాదు. ఎందుకని? జీవం లేదు. ఇప్పుడు జీవానికి పరిచారకులం కావాలి, పొట్టుకు పరిచారకులు అవసరంలా, జీవానికి పరిచారకులం. హల్లెలూయా. అందుకే కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడో చూసారా? ఏమంటున్నాడు? కాబట్టి సరి అయిన జీవాన్నిచ్చే సరి అయిన ఆత్మను పొందుకోనండి. హల్లెలూయా. చూసారా? నీవు సరి అయిన జీవము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సరి అయిన జీవం అనేది కలిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు మనము వెలుపల ఆవరణంలో ఉన్నాం. ఎక్కడున్నా? ఇక్కడికి రండి. మొదటి నిర్గమం. ఒకటి పట్టుకుంటున్నారా? ఒకటి, రెండు, మూడు. ఇదేమో ఆవరణం, ఇదేమో పరిశుద్ధ స్థలం, ఇదేమో అతి పరిశుద్ధ స్థలం. ఇది మొదటి నిర్గమం. ఇది మూడవ నిర్గమం. ఇదేంటది? ఇక్కడ కూడా మూడు పార్ట్లు ఉన్నాయి. ఒకటి, రెండు, మూడు. అవునా? మొదటి నిర్గమంలో మూడు పార్ట్లు, రెండవ నిర్గమంలో మూడు పార్ట్లు. మొదటి నిర్గమంలో ఐగుప్తును విడిచిపెట్టుట ఫస్ట్ పార్ట్, రెండవది అరణ్య యాత్ర, మూడవది కానాను. ఓకేనా? మూడు పట్టుకుంటున్నారా? ఆలయంలో కూడా మూడే, ఆలయంలో కూడా దేవుని ఆలయంలో కూడా మూడే. ఆలయం దగ్గరికి వచ్చేదలికే ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. పట్టుకుంటున్నారా? మూడో నిర్గమం దగ్గరికి వచ్చినా కానీ మూడే. మొదటి నిర్గమంలో ఎలాగ మూడో, మూడో నిర్గమంలో కూడా మూడే. ఏంటది? ఫస్ట్ మారు మనసు, యేసుక్రీస్తు నామములో బాప్తిజం, పరిశుద్ధాత్మనే వరము పొందటం. ప్రజల అవునా? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. మారు మనసు అంటే సంఘశాఖను వదిలిపెట్టుట, డినామినేషన్ విడిచిపెట్టుట, మారు మనసు పొందటం. రెండవది, మారు మనసు పొందిన వ్యక్తి మొదటి ఆవరణంలో నుండి ఎక్కడికి వెళ్తున్నాడయ్యా అంటే పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాడు. ప్రజల యేసుక్రీస్తు నామములో బాప్తిజం దగ్గరికి వెళ్తున్నాడు, సహవాసంలోకి వెళ్తున్నాడు, సంఘంలో చేర్చబడుతున్నాడు, అపోస్తుల బోధలో చేర్చబడుతున్నాడు. ప్రజల ఇవి మొదట ఉన్న పాత నిబంధన తీసుకొని కొత్త నిబంధనతో పోల్చి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రజల అర్థమవుతుందా? ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. వెలుపటి ఆవరణంలో భూమి మీద నీ జీవితం ఉన్నట్లుగా నీవు 3 గదుల గృహాన్ని జీవిస్తున్నావు. ప్రజల 3 గదులు. మనము ఒక ఇంటిని కట్టేటప్పుడు కూడా 3 గదుల గృహము. అవునా? 3 గదుల గృహములో జీవిస్తున్నావు. అది నీకు తెలుసా? సహోదరు బ్రహ్మం, నేను నీతో విభేదించుచున్నానని నువ్వు చెప్పవచ్చును. లేదు, నువ్వు విభేదించలేవు.
నీవు కేవలం 3 గదుల గృహములో నివసిస్తున్నావు. నువ్వు ఉన్నది కూడా 3 గదుల గృహమే. తెలుసా? మా ఇల్లు 3 గదులు కాదయ్యా అని నువ్వు అనొచ్చు. నువ్వు ఉన్నది కూడా 3 గదుల గృహమే. ఈ శరీరము, ఆత్మ, ప్రాణం 3 గదులా కాదా? హల్లెలూయా. శరీరము లోపల ఆత్మ ఉంది, ఆత్మ లోపల ప్రాణం ఉన్నది. ప్రైజ్ లార్డ్. 3 గదులు. గమనించండి, అది సత్యం, మంచిది. గత కాలంలో ఆయన ఈ గుడారం అనే 3 గదుల గృహములో దేవుడు కూడా నివసించాడు. గత కాలంలో చూస్తున్నారా? పాత నిబంధనలో 3 గదుల, ఇదిగో ఇక్కడ చూసారా, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇది దేవుడు నివసించే స్థలం. దేవుడి యొక్క నివాసం అతి పరిశుద్ధ స్థలంలో దేవుడి యొక్క నివాసం. ఈ 3వ గదిలో దేవుడు నివసిస్తున్నాడు. ప్రజల పట్టుకుంటున్నారా? ఈ 3 గదులు దేవుని సాదృశ్యాలుగా ఉన్నాయి. ఈ 3 గదులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? దేవునికి సాదృశ్యముగా ఉన్నాయి. నీవు ఎక్కి వచ్చిన మెట్ల వలె ఉన్నది. క్రీస్తుతో సంపూర్ణంగా ప్రతిష్ఠించబడిన స్థానం. పట్టుకుంటున్నారా సంగమా? క్రీస్తుతో సంపూర్ణముగా ప్రతిష్ఠించబడిన స్థానం. ఈ ఒక్క పేర చూసుకొని క్లోజ్ చేద్దామండి. 23 వరకు, 24 నుంచి నెక్స్ట్ వారం చదువుదాం, టైం అయిపోయింది. హల్లెలూయా. సంపూర్ణంగా ప్రతిష్ఠించబడిన స్థానం. వంట గదిలో నీవు భోజనం చేస్తావు. వంటగది అనేది ఒకటి ఉందా? ఆ గదిలో వంట, ఆహారం, భోజనానికి సిద్ధపరిచే ఆహారం అంతా వండి భోజనం చేస్తావు. పాపి కూటానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని భుజిస్తాడు. పట్టుకుంటున్నారా? ఇక్కడ ఏమి ఇవ్వబడుతుంది? ఆహారం ఇవ్వబడుతుంది. వంటగది యొక్క ఆహారమును ఇక్కడ ఇవ్వబడుతుంది. పాపి వచ్చి కూర్చుంటాడు. కూర్చొని ఏం చేస్తాడు? వాక్యాన్ని తింటాడు. అంటే సేవకుడు చెప్పుచున్న వర్తమానాన్ని వింటమే తింటాం. ప్రజల ఇప్పుడు ఆ యొక్క ఆహారాన్ని భుజిస్తాడు అతడు. ప్రజల భౌతిక శరీరముగా ఒక అతిథి, ఒక వ్యక్తి, కొత్త వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ చుట్టమో ఎవరైనా, అయ్యా కాళ్ళు కడుక్కో అంటావు, తీసుకెళ్తావు. అయ్యా భోజనం చేయయ్యా అని భోజనం పెడతావు. అవునా కాదా? ఏం చేస్తావు? భోజనము పెడతావు. ప్రజల భోజనము మొట్టమొదట చేసే కార్యం అది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా ఏం జరుగుతుందయ్యా అంటే, ఒక పాపిని తీసుకొని రావటం జరుగుతుంది సంఘం దగ్గరికి, వంటశాల దగ్గరికి. ఈ వంటశాలలో వడ్డన జరుగుతుంది. వడ్డన జరుగుతున్నప్పుడు ఆ పాపి ఆ వాక్యమనే ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాడు. వాక్యమనే ఆహారాన్ని ఎప్పుడైతే అతను లోపలికి తీసుకుంటున్నాడో, అతను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాక్యం అతనిలో ఒక మార్పు కలుగుతుంది. లోకాన్ని వదిలిపెడుతున్నాడు, పాపపు జీవితాన్ని వదిలిపెడుతున్నాడు, మారు మనసు కలుగుతుంది అతడికి. నేను కూడా ఇట్లాంటి జీవితము జీవించాలి, పరిశుద్ధముగా ఉండాలి అని ఆలోచన అతడికి కలుగుతుంది. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే ఈ కార్యాలు జరిగేది. అతడు లోకంలో ఉన్నప్పుడు అలా జరగదు. ప్రజల వాక్యాన్ని భుజిస్తున్నప్పుడు బైబిల్ ఇలా చెబుతుంది, వినుట వల్ల విశ్వాసము కలుగును. ఏం వినాలి? వాక్యము వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. లోకంలో వేరే కార్యాలు వినటం వల్ల కాదు. విశ్వాసం నీకు ఎలా కలుగుతుంది అంటే, వాక్యం కూర్చిన విశ్వాసం నీకు ఎలా కలుగుతుంది అంటే, వాక్యం వినుట వల్ల కలుగుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. వంటగదిలో నువ్వు భోజనం చేస్తావు. పాపి కూటానికి వచ్చి దేవుని వాక్యాన్ని ఏం చేస్తాడంట? భుజిస్తాడు. వినుట వల్ల విశ్వాసము కలుగును. వినుట దేవుని మాటల వల్ల కలుగును.
అతడు దేవుని వాక్యాన్ని వినుటకు వచ్చాడు. పాపి ఎక్కడికి వచ్చాడు? దేవుని వాక్యాన్ని వినటానికి వచ్చాడు. ఇదే మొదటి మెట్టు, ఆవరణం. ఆవరణంలో పాపి ఉంటాడు. పాపులు అక్కడికే వచ్చేది, దేవుణ్ణి ఆరాధించటానికి అక్కడికే వస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. అనేక సార్లు మనము దేవుని వాక్యము స్థానములో ప్రత్యామ్నాయముగా వేరొక దాన్ని పెట్టుచున్నాం. హల్లెలూయా. మనము ఉంచాల్సిందేంటి? వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని ఉంచాలి. అక్కడ దేవుని వాక్యము యొక్క స్థానములో ఇక్కడ ఒక పాపి వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ నుండి ఫుల్పీట్ దగ్గర నుండి ఏమి రావాలి? వాక్యమే రావాలి. ఈ ఫుల్పీట్ దగ్గర నుండి వాక్యమే రాకుండా వేరొకటి వస్తూ ఉన్నాయి, వేరొక పిట్ట కథలు వస్తూ ఉన్నాయి, ఏదో కాలక్షేపం జరిగే వస్తూ ఉన్నాయి. దానివల్ల అతనికి ఏమైనా మార్పు జరుగుతుందా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరైన వడ్డన లేకపోతే, సరైన ఆహారం లేకపోతే అతనికి మారు మనసే కలగదు. ప్రైజ్ లార్డ్. అతడు వచ్చేటప్పుడు ఏ స్థితిలో వచ్చాడో వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్తాడు అతడు. అదే ఇక్కడ కాపరి కనుక సరైన స్థితిలో బోధిస్తా ఉంటే, ప్రవక్త తీసుకొచ్చిన ఆ జీవాన్ని తీసుకొచ్చి సంఘానికి ఇస్తా ఉంటే, పరిశుద్ధమైన జీవితం జీవిస్తా సంఘానికి ఇస్తా ఉన్నప్పుడు ఆ వాక్యము వారి జీవితాల్లో ప్రభావితమయ్యి అతడు మనసును మార్చి వాడు మారి ఇక అయ్యా నేను కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలనుకుంటున్నా. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అనేక సార్లు మనం దేవుని వాక్యము స్థానములో ప్రత్యామ్నాయముగా వేరొక దాన్ని పెట్టుచున్నాం. వాక్యము స్థానములో గొప్ప కార్యాలు పెడుతున్నాం, మరి ఒక దానిని ఏదో ఒక దాన్ని పెట్టుచున్నాం. ప్రైజ్ లార్డ్. దేవునికి ఇయ్యాల్సిన స్థానములో ఒక రాజకీయ నాయకుడిని చూసుకొచ్చి ఫుల్పీట్ ఎక్కించి, అయ్యా నువ్వు మంచి నాయకుడివి, మంచి పరిపాలన చేస్తున్నవాడివి, కాసేపు బోధించయ్యా అని ఫుల్పీట్ అప్పచెప్తే కరెక్టా? ఒక సినిమా హీరోని మేకప్లు వేసుకొని రంగులు పూసుకున్న సినిమా హీరోని తీసుకొచ్చి అమ్మ ఒక మంచి పాట పాడని ఎక్కిటం కరెక్టా? ఆత్మ నింపుదల కలిగి ఉండాలి, పరిశుద్ధ ఆత్మ నింపుదల కలిగి ఉండాలి. ఆ స్థానం ఎవరికంటే వారికి అప్పచెప్పేది కాదు, పరిశుద్ధాత్మ నింపుదలతో ఉన్న వారికి అప్పచెప్పేది. నేడు భౌతిక ప్రపంచంలో ఆ యొక్క ప్రత్యామ్నాయముగా వాక్యానికి పరిశుద్ధాత్మక చోటు లేకుండా అనేక కార్యాలకి ఆ స్థానాన్ని ఇస్తున్నారు. రాజకీయవేత్తలకి ఇస్తున్నారు, మరి మేకప్లు వేసుకొని సినిమాల్లో నటించిన వారికి ఇస్తున్నారు. ప్రజల లోకపు జీవితాలు జీవించే వారికి అప్పచెప్తున్నారు. కానీ అక్కడ ఎవరుండాలి? దేవుడు ఉండాలి. దేవుడు నివసించే ఆలయం అది, పరిశుద్ధ స్థలం అది. అక్కడ దేవుడి యొక్క కార్యాలు కదలాడాలి. అక్కడ ప్రైజ్లార్డ్. నిజమగు సంఘం వాక్యాన్ని ప్రకటించవలసిన స్థలం. సాక్ష్యాలు మంచివే, సాక్ష్యాలు కూడా మంచివే. మనం చేయుచున్న కార్యాలన్నీ దాచబడిన జీవం అద్భుతమైనవి. కానీ దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేనికి ప్రథమ స్థానం ఇవ్వాలి? మెయిన్ ఇంపార్టెంట్ రాజకీయ నాయకుడు, అయ్యా ఇదిగో మీ చర్చికి స్పాన్సర్ చేసా, ఒక 50 కుర్చీలు ఇస్తున్నానయ్యా అన్నాడు అనుకో, వాక్యం చెప్పే వాక్యం ఆపేసి అయ్యా రాయ్యా అని చెప్పి అతనికి అతడి గురించి ప్రార్థన చేసావనుకో, ఆ చైర్ల గురించి వాటి గురించి వీటి గురించి, అక్కడ ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది. ప్రజలా అర్థమవుతుందా? ఆ స్థానము వాక్యమే ప్రథమ స్థానంలో ఉండాలి. హల్లెలూయా. వాక్యానికి ఇంకొక స్థానంలోకి తీసుకొచ్చి వాక్య స్థానంలో పెట్టడానికి నీ డబ్బు కూడా అక్కడ స్థానంలో పెడతానికి లేదు, నీ సంపదను కూడా ఆ స్థానంలో పెడతానికి లేదు. ప్రైజ్ లార్డ్. నీ పలుకుబడి కూడా ఆ స్థానంలో పెడతానికి లేదు. ప్రైజ్ లార్డ్. ఏ కార్యము కూడా వాక్యపు స్థానంలో పెడతానికి వీరే లేదా. మొదటి ప్రిఫరెన్స్ వాక్యానికే. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు,
ప్రథమ స్థానం ఇవ్వాలి దేవుని వాక్యానికి. ఎందుకనగా పాపికి మరియు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వ్యక్తులకు కూడా అది అవసరమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. దేవుడిని అక్కడ అలక్ష్యం చేస్తే పాపి రక్షించబడలేడు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగే వ్యక్తి, జీవితాన్ని చెడ్డ త్రోవల్లో తప్పుకున్న వ్యక్తి, అతడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరగాలంటే అక్కడ ఏం కావాలంటే వాక్యమే ప్రథమ స్థానంలో ఉండాలి. ఆ స్థానంలో వాక్యము తప్ప వేరొక దానిని పెట్టడానికి లేనే లేదు. ఒక పాపి మారు మనసు పొందాలన్నా, వెనక్కి జారిన వ్యక్తి తిరిగి మరలా రావాలన్నా అక్కడ పరిశుద్ధాత్మ ఉండాలి, అక్కడ అగ్ని బాప్తిజం ఉండాలి, అక్కడ దహించే అగ్ని ఉండాలి, ఫైర్ ఆఫ్ ఫిల్లర్ ఉండాలి. అక్కడ ప్రజల్లా సంఘంలో ఉండితే మారు మనసు కలిగే ఉండాలి, లేకపోతే అతడు వేరే వెళ్ళిపోతాడు. ప్రజలా అతడు నొచ్చుకొని వేరే వెళ్ళిపోతాడు. యేసు దగ్గర జరగలేదా? 70 మంది శిష్యులు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ అవిశ్వాసులు, వాక్యానికి నొచ్చుకొని వెళ్ళిపోయారు. వాక్యం దగ్గర నుండి వెళ్ళిపోయే వ్యక్తి అవిశ్వాసి. ప్రైజ్ లార్డ్. వాడు అవిశ్వాసి అని వాడి జీవితమే సాక్ష్యం ఇస్తుంది. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, సాతానుడు తనను శోధించినప్పుడు యేసు ఈ విధముగా చెప్పాడు. ఎప్పుడైతే అపవాది శోధించడానికి వచ్చాడో యేసు ఇలా అంటున్నాడు, హల్లెలూయా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటిలో నుండి వచ్చు ప్రతి మాట వలన. దేని మీద ఆధారపడ్డాడు? వాక్యం మీద ఆధారపడ్డాడు యేసు. మనం కూడా దేని మీద ఆధారపడాలి? యేసు వాక్యం మీద ఆధారపడినట్టయితే, యేసు వాక్యాన్ని నమ్ముతున్న మనము కూడా యేసు ఆధారపడినట్టుగా మనము కూడా పలకబడిన మాట మీదే ఆధారపడాలి. ప్రైజ్ లార్డ్. చూసారా, పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని భుజించును. ఈ శరీరం ఏమో మామూలు ఆహారం భుజిస్తుంది. అర్థమవుతుందా? ఈ శరీరము భౌతిక సంబంధమైన ఆహారం. ఒక జంతువును, ఒక పక్షిను, పొలంలో ఉన్న ఒక ఆకుకూరను ఏదో ఒక దాన్ని చంపుకొని తింటది. ఇది బతకాలన్నా ఒకది చంపబడాలి. భౌతిక శరీరం బ్రతకాలన్నా చంపబడిన దాన్ని తింటేనే బతుకుతాం. నేను ఏది చంపను, నేను ఏది హానే చేయను అంటే నువ్వు చస్తావు. డిసైడ్ చేసుకో. నువ్వు బతకాలంటే ఇంకొక దాన్ని చంపి తినాలి. ఒక పండు కావచ్చు, దాన్ని కోసుకొని తినాల్సిందేగా. కోసుకోవాలా వద్దా? హల్లెలూయా. అది కోసినప్పుడు దాని యొక్క జీవాన్ని నువ్వేం చేస్తున్నావు? చంపేస్తున్నట్టేగా. హల్లెలూయా. ఏదైనా ఒక ధాన్యం అనుకో, దాన్ని కోసే తినాలిగా మరకేపించుకొని. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. చాలామంది ఈ హింస ఇలా అంటారు, జీవహింస చెయ్యరాదు అని. జీవులని హింసించకూడదు కానీ జీవుల్ని తినొచ్చు. ప్రవక్త చెప్పాడు, వేటాడటానికి సరదాగా ఏటాడే వాళ్ళు ఉంటారు, వేటాడి చంపేసి వదిలిపెడతారు. అది తప్పు అన్నాడు ప్రవక్త. ఆహారానికి తీసుకొని వెళ్ళి తిను, తప్పులేదన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు చూడండి, భౌతిక శరీరము బ్రతకటము కొరకు ఆహారం, భౌతిక శరీరానికి సంబంధించిన ఆహారం ఉంది. ఇప్పుడు ఆత్మ శరీరం ఉంది. హల్లెలూయా. నువ్వు పుట్టేటప్పుడు, భౌతికంగా పుట్టేటప్పుడే ఆత్మ శరీరం కూడా పుడుతుంది. ప్రైజ్ లార్డ్. ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు భౌతికమైన దేహం వచ్చేటప్పుడు ఆత్మ సంబంధమైన దేహం కూడా వస్తా ఉంది. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? శరీరం మట్టి నుండి కుళ్ళిపోతుంది, మట్టి అయిపోతుంది. చెయ్యి కుళ్ళిపోతుంది, కళ్ళు కుళ్ళిపోతున్నాయి, కాళ్ళు కుళ్ళిపోతున్నాయి, అన్నీ మట్టి అయిపోతున్నాయి. అయితే మరలా అదే మనిషిని ఎలా చూడగలుగుతున్నావు?
చచ్చిపోయిన మానవుడిని, అదే మానవుడిని ఎలా చూడగలుగుతున్నావు? సమూయేలును చూడలేదా? సమూయేలును చూడలేదా? మోషేని చూడలేదా? హల్లెలూయా. రూపాంతరపు కొండ దగ్గర మోషే యేసుక్రీస్తు దగ్గరికి రాలేదా? చనిపోయిన వాళ్ళే కదా వీళ్ళు. సమూయేలు చనిపోయే కదా తిరిగి వచ్చింది. మోషే కూడా చనిపోయే కదా రూపాంతర కొండ మీదకి తిరిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈ శరీరం కులిపోతే మళ్ళీ శరీరం యాడ్ నుంచి వచ్చింది? ఉంది శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. ఈ శరీరానికి ఎలాగా ఆహారం అవసరమో ఆ శరీరానికి కూడా ఆహారం అవసరం. ఈ శరీరానికి భౌతిక సంబంధమైన ఆహారం, ఆ శరీరానికి ఆత్మ సంబంధమైన ఆహారం పరిశుద్ధాత్మ ఉన్నది. పరిశుద్ధాత్మే ఆ శరీరానికి ఆహారం. నీకు పరిశుద్ధాత్మ లేదనుకో, ఆహారం లేదనుకో, ఆ వ్యక్తి ఏమైపోతాడు? టెస్ట్ చేద్దాం. ఒక వారం దాకా తినవాక, తినద్దు, తాగద్దు. టెస్ట్ చేద్దాం. బతుకుతావా? లేచి నడుస్తావా? వారం నేను చెప్పింది. ప్రస్తుత రోజుల్లో ఒక రోజే కష్టం మాస్టర్ గారు అంటావు. అవునా కదా? మరి వారం దాకా వాక్యం తినకుండా ఉంటున్నావే, వారం దాకా ఆ వాక్యపు జోలే వెళ్ళకుండా ఆహారాన్ని భుజించకుండా ఉంటున్నావే, నీ ఆత్మపురుషుడు చచ్చిపోతున్నాడని తెలియట్లా నీకు? ప్రజలా నువ్వే చంపుకుంటున్నావు నీ ఆత్మపురుషుడిని. అదే వాక్యాన్ని భుజిస్తా ఉంటే, రోజు రోజు వర్తమానం భుజిస్తా ఉంటే, రోజు సహవాసాలు కలుసుకుంటా ఉంటే బలము పొందుకుంటావు, ఎదుగుతా ఉంటావు. ఒక వ్యక్తి ఒక చెట్టు మీద శ్రద్ధ తీసుకున్నప్పుడు ఆ చెట్టుకి రోజు నీరు పోస్తాడు. హల్లెలూయా. నీరు పోసినా నాకొద్దు అందనుకో మొక్క, ప్రాబ్లం ఎవరిది? వాక్యం కాపరి బోధించినా కానీ నాకు రావటం ఇష్టం లేదన్నాడు అనుకో, ప్రాబ్లం ఎవరిది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు. నేనైతే అండర్లైన్ చేసుకున్నాను నా దాంట్లో. చూసారా నా దాంట్లో ఎలాగ అండర్లైన్ ఉన్నాయో? ప్రాముఖ్యమైన పాయింట్లన్నీ ఇలా అండర్లైన్ చేసుకుంటా. హల్లెలూయా. ఏమన్నాడో చూసారా ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును భుజించును. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? వాక్యాన్ని భుజిస్తుంది. నీలో ఆత్మ ఉందనుకో, వాక్యం దగ్గరికి పరిగెత్తుతావు, వాక్యం భుజించడానికి ఇష్టపడతావు. అదే లేదనుకో, నువ్వు వాక్యం దగ్గరికి రావాలని ఆసక్తే ఉండదు నీకు. ప్రజలా నీలో ఉన్న క్రీస్తుని నువ్వు చంపుకోవడానికి ఇష్టపడుతున్నావని అర్థం. బయట వ్యక్తి కాదు, నీ శత్రువు నీలోనే ఉన్నాడు. అంటే ఏదో తెలుసా? ఇదిగో ఈ బాహ్య పురుషుడే. ఈ బాహ్య పురుషుడు కోరికలు నెరవేర్చుకోవటానికి, సుఖభోగాల కోసం ఆత్మ పురుషుడిని చంపుకుంటున్నారు. జరుగుతున్న కార్యాలు అవే భూమి మీద. నిజం. హల్లెలూయా. నీ సంతోషము కొరకు, విలాసము కొరకు, సుఖభోగాల కొరకు వాక్యాన్ని దూరం చేసుకుంటున్నావు. దానికి తీర్పున్నదే, నీ శరీరానికి తీర్పున్నదే, మర్చిపోకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని భుజించును. ఆయన దేవుని వాక్యాన్ని తీసుకొని నీ హృదయంలో పెట్టును. ఇప్పుడు వాక్యాన్ని ఎక్కడ పెడతాడు? లోన పెడుతున్నాడు. దేవుని వాక్యాన్ని తీసుకొని నీ హృదయంలో పెట్టును. అది నీకు బలమును అనుగ్రహిస్తుంది. ఈ శరీరాన్ని నువ్వు లోనకి తీసుకున్నప్పుడు బలం ఇస్తుందా? అందుకేగా నడవగలుగుతున్నావు, అందుకేగా మాట్లాడగలుగుతున్నావు, అందుకేగా తిరగలుగుతున్నావు. అదే విధముగా వాక్యాన్ని కూడా భుజించినప్పుడు, నీ హృదయంలో పెట్టినప్పుడు, అప్పుడు నీకు ఆత్మ సంబంధమైన బలం వస్తుంది. నీ ఆత్మ సంబంధమైన కండరాలు ఎదుగుతాయి, విశ్వాసం వృద్ధి అవుతుంది. నేను దాన్ని ఇష్టపడుతున్నా అంటున్నాడు. సంగమా, మరి నువ్వు కూడా ఇష్టపడతావా? నా ప్రవక్త ఇష్టపడుతున్నాను నేను అన్నాడే. ప్రవక్తని ప్రేమించే గుంపున్నదా ఇక్కడ? వాక్యాన్ని ప్రేమించే గుంపున్నదా ఇక్కడ? ఆత్మ సంబంధమైన ఆహారాన్ని విశ్వసించే గుంపులదా?
లోన చేర్చుకొని భుజించే గుంపు. నేను దాన్ని ఇష్టపడుతున్నాను అన్నాడు. ముగిచ్చేసేస్తాను. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యాన్ని తీసుకొని దాన్ని చక్కగా ఒక ప్రసంగికుడు బోధిస్తుండగా కూర్చొని ఒక ప్రసంగికుడు పరిశుద్ధాత్మతో నిలబడి బోధిస్తా ఉన్నప్పుడు చక్కగా కూర్చొని ఆ పరిశుద్ధాత్మ ద్వారాగా వచ్చే వాక్యాన్ని వింటా, ఆనందిస్తా, సంతోషిస్తా. దీనత్వము, దయాళత్వము, సాత్వికము కలిగిన ఆత్మలు పొందుకొని మెత్తని భూమిలో, సారవంతమైన భూమిలో ఈ విత్తనాలు ఫలించాలని కోరుకుంటా. హల్లెలూయా. నా భూమి ముళ్ళకంప కాదు, నా భూమి త్రోవ పక్కన పడినా భూమి కాదు. ఏముంటుంది త్రోవ పక్కనంటే? అందరూ రద్దీగా వెళ్తా ఉంటారు, వాహనాలు బుజ్ అని వెళ్తాయా? త్రోవల మీద వెళ్తాయి కదండి, రోడ్ల మీద వాహనాలు వెళ్ళవా? కార్లు వెళ్తాయి, బైకులు వెళ్తాయి, సైకిళ్ళు వెళ్తాయి, స్కూటర్లు వెళ్తాయి, ఆటోలు వెళ్తాయి, ఇంకేం వెళ్తాయి, బస్సులు వెళ్తాయి, లారీలు వెళ్తాయి. వెళ్ళవా అంటే తొక్కబడతా ఉంటుంది. అది ప్రజలా త్రోవ పక్క పడిన విత్తనం తొక్కబడతా ఉంటుంది. హల్లెలూయా. మనలో ఆలోచనలు అనే ఆ వాహనాలు లగెత్తుతా ఉంటాయి. ప్రజలా ఆ డబ్బు సంపాదించాలి, అక్కడికి లగేయాలి, అదిగొదుగొదుగో అక్కడికి లగేయాలి, అదిగొదుగో చుట్టాలు ఉన్నారు అక్కడికి లగేయాలి, లగెత్తుతా ఉంటాయి వాహనాల దగ్గరికే. ప్రజలా విత్తనము ఎదగాలంటే సారవంతమైన భూమి కావాలి. త్రోవ పక్కన పడిన భూమిగా ఉన్నామనుకో ఎదగలేదు. అది మన రాకడ అతి సమీపంగా ఉన్నప్పుడు మన గురి వాక్యము నుండి తొలగిపోకూడదు. ఎత్తబడటానికి అతి సమీపంగా ఉన్నప్పుడు ప్రజలా వాక్యము నుండి తొలగిపోయామనుకో త్రోవ పక్క పడిన విత్తనం. సంఘ కాపరి విత్తనాలు ఎత్తాడు, బయటికి వెళ్తావు, అనేక ఆలోచనలనే వ్యవస్థ ద్వారాగా అణిచివేయబడుతుంది ఆ విత్తనం, తొక్కివేయబడుతుంది ఆ విత్తనం. ప్రజలా తెలుసా మీకు ఆ సంగతి? తొక్కివేయబడుతుంది, ఫలించదు. అది త్రోవ పక్క పడిన విత్తనము ఫలిస్తుందండి? ఫలించదు. రెండోది రాతి నేల. హృదయము రాతిగా ఉంటుంది, హృదయము కరుకుగా ఉంటుంది, మెత్తగా ఉండదు. హృదయము మెత్తగా ఉంటుందా? సాత్వికంతో దీనులై సాత్వికులై అయ్యా సరెండర్ అవుతున్నా నీ వాక్యానికి అన్న వ్యక్తులు కనబడాలి. ఆయన కాదు ఇంకొక ఆయన అని కాలర్ ఎగరేసుకునేవాడు రాతి గుండోడు. ప్రజల కరుకైనోడు అనమాట వాడి హృదయం ఎలాంటిది? వాక్యము వస్తున్నప్పుడు లోబడని వ్యక్తి యొక్క హృదయము కరుకుగా ఉన్నది, బండగా ఉన్నది. ఇప్పుడు ఆ బండని శుద్ధి తీసుకొని కొట్టాలి, పగలగొట్టాలి. బండని బ్రద్దలు చేయ శుద్ధి ఉంది ఇక్కడ. రాతి హృదయాలు కూడా పగలగొట్టే శుద్ధి ఉంది ఇక్కడ. అదే దేవుడి వాక్యం. మీ హృదయాలు సామాన్యమైనవి కావు. మీరు అనుకుంటున్నారా మంచి అని? నో, భయంకరమైన డేంజరస్ హృదయాల. హల్లెలూయా. మా హృదయాలు డేంజరస్, మరి నీ హృదయం భాష గారు అందరి హృదయాలు ప్రజలా ఘోరమైన వ్యాధి కలిగినది. హల్లెలూయా. భయంకరమైనది అది. దానిని మనం ఏం చేయాలంటే ఆ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని బాగు చేయటం కొరకు దేవుడు వాక్యం వచ్చింది. ప్రజలా వాక్యమునికి మనం సరెండర్ అవ్వాలి, వాక్యానికి లోబడాలి. రాతి నేలగా ఉన్నదనుకో, ఒక మొక్క రాతి నేల మీద వేసామనుకో, ఒక విత్తనం ఎదిగిద్దా? ఎందుకు? మన్నేదాడా? మన్నేది రాయి అయిపోయింది అక్కడ. ఏది మన్ను? ఏది దీనత్వం? ఏది సాత్వికత్వం ఉందా? హల్లెలూయా. లోబడే తనమేది? అక్కడ యేసు దగ్గర ఆ కానాను స్త్రీ వచ్చి ఇలా అడిగింది,
అయ్యా నా కుమార్తె దయ్యం పట్టిందా ఎలగొట్టవయ్యా అని అడిగినప్పుడు ఏం మాట్లాడతా? హల్లెలూయా. ఏం మాట్లాడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. దావీదు కుమారుడా కనికరించు, నా కుమార్తెలో నుంచి దయ్యాన్ని ఎలగొట్టనే కేకలు పెడుతుంది. ఏం పట్టించుకోవట్లే ఆయన. చివరికి కొంత దూరం వెళ్ళినాక ప్రభువా అంది, నా కుమార్తెలో నుంచి దయ్యం ఎలగొట్టంది అన్నప్పుడు ఆగాడు ఆయన. అమ్మా ఏం కావాలి నీకు అన్నాడు. నా కుమార్తె దయ్యం పట్టిందయ్యా ఎలగొట్టయ్యా అంది. అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా నేను వచ్చింది మరి పిల్లల కోసం, కుక్క పిల్లల కోసం రాలా, రొట్టెని నేను, యేసుక్రీస్తే రొట్టె, పిల్లలకేసే రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి అయితే మంచిది కాదమ్మా అన్నాడు. అక్కడ ఆమె ఓరే నేను అంత దూరం నుంచి ప్రయాణమై వస్తే నన్ను తిడతావా? కుక్క పిల్ల, నేను కుక్కని, నా కూతురు కుక్క పిల్ల, నేను కుక్కని, నా కూతురు కుక్క పిల్ల, నేను అంత దూరం నుంచి వస్తే నీ వాక్యం వినడానికి నన్ను తిడతావా అందా? అందా? ఆమె ఏమందో తెలుసా? అవును ప్రభువా, నిజమే ప్రభువా, పిల్లలు తినంగా పడిన రొట్టె మొక్కలు ఉంటాయిగా ప్రభువా, కుక్క పిల్లలు కూడా తింటాయిగా ప్రభువా అంది. అందరికి కాదు ఈ వర్తమానం, ఏర్పాట్లో ఉన్నవారికి, లోబడేవారికి. ఆ స్త్రీ లోబడింది. ఆ స్త్రీ ఎన్నన్నా కానీ లోబడింది. ఆ స్త్రీ లోబడి తగ్గించుకుంది, దీనురాలైంది. ఈరోజు అలాగ దీనత్వంలోకి వెళ్ళాలి మనం. మన హృదయం కరుకుగా ఉండకూడదు, మెత్తగా ఉండాలి. రాతి భూమిగా ఉండకూడదు, మెత్తటి భూమిగా ఉండాలి. ప్రజల తర్వాత మూడవ భూమి ముళ్ళ పొదలు. అవునా? ముళ్ళ పొదలు. రాతి భూమి త్రోవ పక్కన మూడో భూమి ఏంటి? ముళ్ళ పొదలు. విత్తనం ముళ్ళ పొదల్లో వేసినా కానీ ఎదిగిద్ది కొంచెం, మన్ను ఉంది అక్కడ, ఎదిగిద్ది కొంచెం. కానీ మన వాళ్ళల్లో చాలా సమస్యలు, దిగుళ్ళు. అయ్యో నా కొడుకు గురించి దిగుళ్ళు, వాడు వెళ్ళిపోయాడు, దిగుళ్ళు. హల్లెలూయా. నా కూతురు గురించి దిగుళ్ళు, అయ్యో వెళ్ళిపోయాడు. నా బంధువుల గురించి దిగుళ్ళు, అయ్యో వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏందో జరుగుతుంది. హల్లెలూయా. ఏదైనా జరగని ప్రజల వాక్యము పట్ల ఆనందించేవాడే క్రైస్తవుడు. ఈ మూడో భూమిని కూడా దాటుకోవాలి. త్రోపక్క భూమిని దాటి రావాలి, ఆ యొక్క రాతి భూమిని దాటి రావాలి. మూడవ భూమి ఐహిక విచారాలు. హల్లెలూయా. ధన మోసాలు, ఐహిక విచారాలు, ధనం మీద ఆపేక్షలు. అర్థమవుతుందా? ఐహిక విచారాలు. అయ్యయ్యో అందరు పెట్టుకున్నారంట, నేను పెట్టుకోలేకపోతున్నా నా కూతురికి. హల్లెలూయా. అందరు ఇచ్చుకున్నారు డబుల్ కట్ మంచాలు, అయ్యి నేను ఇచ్చుకోలేకపోయా నా కూతురికి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలు. ఐహిక విచారాలు, దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? వాక్యాన్ని ఎదగనీయకుండా ఏమన్నీ వచ్చేసిద్ది. అయ్యా డాడీ 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 నాకు అవి కావాలి, ఈ కావాలి, ఈ అనిద్ది. ఏముంటాయి ఇక్కడ నా బొంద? హల్లెలూయా. జీటానికి ఏముంటాయి? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మా దేవుడిని ఇచ్చాను, దేవుడు నేను కలిగి ఉన్న విశ్వాసం నువ్వు కూడా కలిగి ఉండు, ఆ దేవుడే సమకూరుస్తాడు అని విశ్వాసం మీద ఆధారపడాలి, ప్రత్యక్షత మీద ఆధారపడాలి. ఉన్న దాంట్లో సంతృప్తిగా బతకాలి. ఉన్న దాంట్లో ప్రవక్తకి చైరు కూడా అద్దెకి తెచ్చేసుకున్నాడు, అప్పు తెచ్చుకొని. చైర్ అండి, కుర్చీ అప్పుకు తెచ్చుకొని పెట్టుకున్నాడు. తెచ్చేసుకొని దాన్ని కట్టలేక అతికెళ్ళిపోయాడు దాన్ని. హల్లెలూయా. ఆయన దాని మీద విశ్వాసం పెట్టలా, ఆయన ఎల్లప్పుడూ వాక్యం మీద పెట్టాడు. మరి నువ్వో దేని మీద పెడుతున్నావు విశ్వాసం? అసలైన వాక్యాన్ని పక్కన పెడుతున్నావు, లోకంలో ఉన్న వాటిని ముందుకు తెస్తున్నావు. ప్రజలా మరి ప్రవక్త అలా లేడే. ప్రవక్త ఉన్న విశ్వాసము వేరుగా ఉన్నది. ప్రవక్త ఈ లోక సంబంధమైన వాటి మీద అసలు విశ్వాసమే పెట్టలే ఆయన. అసలు ప్రవక్తకి $1,000 చెక్ వస్తేనే వద్దని రిటర్న్ పంపించాడు. హల్లెలూయా. నీకొస్తే పంపిస్తావా రిటర్న్? నువ్వు పంపిస్తావా? ఒక్కసారి ఆలోచించు. నీకు వచ్చింది అనుకో $1,000 చెక్కు, ఒక 5 లక్షలు వచ్చింది అనుకోమ్మా, పంపిస్తావా? హల్లెలూయా.
కానీ ప్రవక్త యథార్థవంతుడు, ప్రవక్త నమ్మకస్తుడు. హల్లెలూయా. ప్రవక్త విశ్వాసం వాక్యం మీద కట్టిన ఆయన. మన ప్రవక్త ఏ అడుగు జాడల్లో వెళ్ళాడో మనం ఆ అడుగు జాడల్లో వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. ఇలా వధువు వెళ్ళటానికి తీర్మానం చేసుకుంటుంది. మన ప్రవక్త నడిచిన త్రోవలో నడవటానికి తీర్మానం చేసుకుంటుంది. విశ్వాసము ప్రవక్త వాక్యం మీదే పెట్టాడు. లోకం మీద దేని మీద విశ్వాసము పెట్టాల. హల్లెలూయా. సంగమా, మరి మనము వాక్యం మీదే పెడదామా? అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యాన్ని తీసుకొని దానిని చక్కగా ఒక ప్రసంగికుడు బోధిస్తుండగా కూర్చొని దేవుని వాక్యం ఆలకించుట నాకు ఎంతో ఇష్టం. దానితో పాటు ఆ దేవుడి వాక్యముతో పాటు దయాళత్వము, సాత్వికత్వము కలిగిన ఆత్మ ఇప్పుడు చక్కగా అది మెత్తటి భూమిలో నాటబడి చక్కగా పెరుగుతుంది. హల్లెలూయా. అదే 4వ భూమి, సారవంతమైన భూమి. మెత్తటి భూమిలో ఆ దయాళత్వము, ఆ సాత్వికత్వము, ఆ దీనత్వము ఎదుగుతున్నాయి, ఇతనిలో వచ్చేస్తున్నాయి. చూసారా? చదివే పత్రికలు మీరు, మనుషులందరి చేత చదవబడుతున్న పత్రికలే మీరు. ఈ దయాళత్వం కనపరచాలి మీలో, ఈ యొక్క దీనత్వం కనపరచాలి మీలో, ఈ సాత్వికత్వాన్ని కనపరచాలి మీలో. ఈ వాక్యము ప్రింట్ ఇక్కడ కాదు ఉండాల్సింది, ఈ ప్రింట్ లోనకి వెళ్ళాలి. ఈ ప్రింటు, ఈ కాగితం మీద ప్రింటు ఇక్కడికి వెళ్ళాలంటే వెలుగు ప్రసరించాలి. వెలుగే అగ్నిస్తంభం, అగ్నిస్తంభం ప్రసరించాలి. ఆ వెలుగు నీలో ఇలా ప్రసరించినప్పుడు ఆ వాక్యం అనే ప్రింట్ నీ లోపలికి వస్తుంది. ప్రైజ్ లార్డ్. అవునా కాదా? మీరు చూడండి, ఫోటో స్టాట్ దగ్గరికి వెళ్ళి ఒక పేపర్ పైన పెట్టి వెనక ఒక పేపర్ పెడతారు. అవునా? వైట్ పేపర్ వెనక పెడతారు, పైన ఆ స్క్రీన్ మీద ఒక ఏ పేపర్ అయితే ప్రింట్ అవుట్ తీయాలో ఆ పేపర్ని స్క్రీన్ మీద పెడతారు. పెట్టి బటన్ నొక్కుతారు అంతే. హల్లెలూయా. మూతేసి బటన్ నొక్కంగల్లే మీరు చూడండి, మీకు కనపడుతుంది ఒక రకమైన వెలుగు రేస్ కిరణం ఇలా ప్రవహిస్తుంటూ వెళ్తుంది. ఆ చివరి దాకా వెళ్తుంది, మరలా అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తుంది ఇలా. హల్లెలూయా. ఇట్లా బయటికి తీయంగల్లే ఆ రేసు చివరికి వెళ్ళి ఆగిద్ది. ఆగిన తర్వాత ఈ పేపర్ తీసేసి, అమ్మాయి ఇదిగో నీ పేపర్ అని ఈ వైట్ పేపర్ సేమ్ పేపర్ దిగిపోద్ది. హల్లెలూయా. అంటే ఆ వాక్యము ప్రింట్ దిగిపోతుంది. సేమ్ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో సేమ్ ప్రింట్ దిగిపోతాయి. అనేక యేసులు వస్తారు ఇక్కడ, అనేక క్రీస్తులు వస్తారు ఇక్కడ. చివరి కాలంలో అనేక యేసులు చూశాడు. కోతకాలంలో గోధుమ గింజ ఒక్కటే, కానీ అది భూమిలో పడి చనిపోయినాక కోతకాలం వచ్చినాక అది ఈ కాలమే. ఈ కోతకాలంలో అనేక గోధుమ గింజలు, అనేక యేసులు ఈ చివరి కాలంలో ప్రత్యక్షమవుతా ఉన్నారు. ఆయన ఏ ప్రింటో సేమ్ ప్రింట్ దిగిపోతుంది. ప్రైజ్ లార్డ్. ఆ ప్రింట్ని దించడానికే మిషన్ దగ్గరికి వెళ్తున్నాం. హల్లెలూయా. అవునా కాదా? ఇక్కడ మిషన్ ఉన్నది, ఇక్కడ రేస్ ఉన్నది, ఇక్కడ వెలుగు ప్రసరించేది ఉన్నది. మీ జీవితాల్లో వెలుగు ప్రసరించనియండి. హల్లెలూయా. ముగిస్తాను. ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి. అమ్మ అదే చదవ. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. మరి పత్రికగా మనమే ఉండాలి. ఆ వెలుగును ప్రసరించే ప్రకటన పలకలుగా మనమే ఉండాలి. క్రీస్తు యొక్క పత్రికలుగా మనమే ఉండాలి. దేవుడు అదే కోరుతున్నాడు. ఎంతమంది పత్రికలుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు?
దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.